ఏదైనా ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఇంకంత మాత్రమే కాదు, ప్రతిదీ కూడా ఆయన పేరిటనే చేయాలి. పునాది వేయటం కావచ్చు, లేదా గృహప్రవేశం కావచ్చు, పెళ్ళే కావచ్చు, ఇంకా ఏ పని చేసినా మనం, వ్యవసాయం కావచ్చు, ఏదైనా డ్రైవింగే కావచ్చు, ఏ పని చేసినా మనం ఆయన పేరిటనే చేయాలి. హల్లెలూయా. అందుకు మీరు ఈ గృహప్రవేశం విషయంలో మీరు పిలువబడ్డారు, మేము కూడా పిలువబడ్డాం. మనని అందరినీ పిలిచిన వారిద్దరికి వందనాలు. హల్లెలూయా. వింటున్నారా? మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకొని ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధైన మా తండ్రి, మహాకణికరణ బట్టి నీ బిడ్డల ఆహ్వానం మేరకు మంచి వాతావరణం, మంచి సమయం ఇక్కడ అందరికి అనుకూలంగా ఇచ్చాం. అందుకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. వాక్యం వినే విషయంలో, వాక్యం బోధించే విషయంలో, వాక్యం గ్రహించే విషయంలో, వాక్యాన్ని అనుసరించి నడిచే విషయంలో మా అందరి మీద మీ కృప ఉంచండి. ఈ భూమి మీద ఎవరు నీ వాక్యాన్ని అనుసరించి నడవలేరు, కానీ నీకు మాత్రం సమస్తము సాధ్యం. నువ్వు పిలవగానే ఎవరైతే లోబడుతున్నారో, నువ్వు మాట్లాడగానే ఎవరైతే విధేయులవుతున్నారో, నువ్వు చెప్పగానే ఎవరైతే ఆలస్యం చేయకుండా నువ్వు చెప్పిన పని చేస్తున్నారో వారందరికీ మీరు తోడుగా ఉండే దేవుడు. వారందరినీ ఆయా ఇబ్బందులు, ఆయా కష్టాలు, ఆయా నష్టాలు, ఆయా వ్యాధి బాధలు, ఆయా శోధనలు, ఎరుకలు, ఇబ్బందుల నుంచి విడిపించే దేవుడు, రక్షించే దేవుడు. ఎవరైనా దుర్మార్గత ఉంటే దుర్మార్గత నుంచి, ఎవరైనా దారి తప్పింటే దారి తప్పిన పరిస్థితుల నుంచి, ఎవరైతే అప్పుల బాధ ఉంటే అప్పుల బాధలో నుంచి, వ్యాధి బాధల నుంచి, రకరకాల సమస్యలన్నిటి నుంచి విడిపించే శక్తిమంతుడు అయిన దేవా, అందుకే స్తుతిస్తున్నాం. మీ కృప మాకు తోడుగా ఉంచండి. నీ ఇచ్చిన వాక్యాన్ని నీ ప్రజల మధ్య మేము పంచుకోబోతున్నాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ సన్నిధితో నడిపించండి. సమస్త ఘనత, మహిమా, ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం నుంచి 26వ అధ్యాయం 15వ వచనం చదువుకొని ముందుకు సాగు. చదవండి దయచేసి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి, దేశం యొక్క సరిహద్దులను విశాలపరిచి నిన్ను నీవు మహిమపరుచుకుంటువి. హల్లెలూయా. చిన్న ప్రార్థన మరొకసారి. పరిశుద్ధమైన మా తండ్రి, వాక్య ధ్యానంలోకి వెళుతున్నాం. ఏ విధమైన ఆటంకాలు, ఏ విధమైన శోధనలు, ఏ విధమైన ఇబ్బందులు, ఏ విధమైన చికాకులు జరగకుండా నీ ప్రజలు తృప్తిపరచబడే రీతిగా నీ వాక్యోపదేశం, నీ పరిశుద్ధాత్మ కార్యాలు, నీ ప్రభావం బయలుదేరి అందరినీ స్వస్థపరచాలి, అందరినీ ఆదరించాలి, అందరినీ ధైర్యపరచాలి, అందరికీ నిరీక్షణ కలగజేయాలి. కటాక్షమని సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ భూమి మీద మానవుల యొక్క సమస్యలు పరిష్కారం చేసేది యేసు దేవుడే. చెప్పండి, యేసు దేవుడే. యేసు దేవుడు, దేవుడు, దేవుడు అని మనం అంటే మాత్రం అన్నంత మాత్రాన సమస్యలేం పరిష్కారం కావు. ఆయనకు జ్ఞానం ఉన్నది, ఆయనకు తెలివి ఉన్నది, ఆయనకు స్వరం ఉన్నది, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన ప్రేరేపించే దేవుడు, దర్శనంలో మాట్లాడే దేవుడు, కళలో మాట్లాడే దేవుడు, గుర్తుల ద్వారా మాట్లాడే దేవుడు, స్వస్థతల ద్వారా మాట్లాడే దేవుడు, అద్భుతాల ద్వారా మాట్లాడే దేవుడు, భాషల ద్వారా మాట్లాడే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, మరణకరమైనది ఏ తాగినా అది వారికి హాని చేయకుండా కాపాడే దేవుడు, రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందేటట్టు చేసే దేవుడు. వింటున్నారా? ఇంకెన్ని రకాలుగా నీకు జ్ఞానం అందాలను అన్ని రకాలుగా ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలను విడిపిస్తాడు. దానికి డబ్బు చెల్లించనక్కర్లేదు. మంత్రిగాళ్ళ దగ్గర పోతే, డాక్టర్ల దగ్గర పోతే, మరి ఇంకెక్కడికో పోలీస్ స్టేషన్ పోతే, ఇంకెక్కడికో కోర్టుకు పోతే, ఇంకెక్కడికో పెద్ద మనుషుల మధ్య పోతే అంతా డబ్బుతోటే పని. అవునా? ఇక్కడ ఏం డబ్బు అవసరం లేదు. మేమైతే డబ్బులను పోగొట్టుకుని అప్పులపాలు వేసినాం దేవుని దగ్గర. వింటున్నారా? ఏం పాలన ఇచ్చినాం? ఇప్పుడు దేంట్లో అప్పులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒకరు
హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది, అప్పులున్నోళ్ళు కూడా రాబోయే రోజుల్లో అనేకులకు వాళ్ళ గిన్నె నిండి పొర్లిపోతుంటే ఇతరులకు మంచి పెడతారని రాసింది. హల్లెలూయా. దావీదు భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. పొర్లటం అంటే ఎక్కువ ఉండటం అని అర్థం. హల్లెలూయా. ఇప్పుడు దేంట్లో నీళ్ళు ఉన్నాయనుకోండి, దేవుని మహిమతోటి పొర్లుకుంటా బోరు పోసినట్టు వస్తుంది అనుకోండి, దాన్ని తెలివికల్లోళ్ళు పనికి వాడుకోరా? అంతే, తెలివికల్లోళ్ళు పనికి వాడుకోరా? వాడుకుంటారు. ఏమి ఇంట్లో అంత బోరింది, నేను లేకపోతే మా చేను లేకపోతే మనకి ఎక్కువైపోతున్నాయి. అట్లా నీ దగ్గర నా దగ్గర దేవుని కృప ఎక్కువ కావాలని, మన ఇరుగు వారి కష్టాలన్నీ తీరాలని దేవుడు నిన్ను నన్ను ఆయన వైపు మళ్ళించుకున్నాడు. హల్లెలూయా. అయితే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే 105వ కీర్తనలో 4వ వచనంలో రాసి ఉంటుంది. చదవండి ఎవరైనా. 105వ కీర్తన, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెతకాలి. ఎవరైతే దేవుని వెతుకుతున్నారో, వెతికినప్పుడు ఆయన బలాన్ని వెతుకుతున్నారో, ఆ బలాన్ని రోజు వెతుకుతున్నారో, వింటున్నారా? ఏం వెతకాలి? అందుకొరకే కొలసీలకు రాష్ట్ర పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి, ఎలైనగా మీరు మృతి పొందితే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిదా మనసు. ఈ పని నేను చేశాను దేవుని నమ్మిన. నాకు 20 మందికి అప్పులు ఇవ్వాలి, కానీ అప్పుల మీద మనసు పెట్టలే. అప్పులు తీరటానికి ఉపాయాల మీద మనసు పెట్టలే. అప్పులు తీరటానికి ఏ పని చేసి అప్పు తీర్చాలని వాటి మీద మనసు పెట్టలే. దేవుడు దొరికాడు. దేవుడు అన్నాడు, హల్లెలూయా, నువ్వు జనములను వృద్ధి చేసితివి. చెప్పండి, జనాలు ఏం చేస్తారట? వృద్ధి చేసితివి. జనములను వృద్ధి చేసితివి. మీ ద్వారా చాలామంది రక్షించబడాలి, మీ ద్వారా చాలామంది విశ్వాసంలోకి రావాలి, మీ ద్వారా చాలామంది ఆదరించబడాలి, మీ ద్వారా చాలామంది స్వస్థతను పొందాలి. మీ ద్వారా సమరయ స్త్రీ చూడండి, నా మాట అబద్ధమైతే యేసు దగ్గరకు వచ్చి ఆయన మాటలు విన్నది, వెంబటే ఊళ్ళోకి వెళ్ళింది, కుండాడినే విడిచిపెట్టి. మీలాగా కుండ నిండా మళ్ళీ నీళ్ళు నింపుకొని పోలే. మీరైతే కుండ నిండా నింపుకొని పోదురు కదా. ఆ పని ఆడ విడిచిపెట్టింది. నేను చేసినవని నాతో చెప్పిన మెస్సయ్య కాడా? అవునా? వాళ్ళు వచ్చి విన్నారు. వాళ్ళు ఏమన్నారు? అమ్మాయి గారి మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకు మేమే గ్రహించినాం, ఆయన లోకరక్షకుడు అని చెప్పిన వాళ్ళు. హల్లెలూయా. నీ ద్వారా ఎంతమంది కళ్ళు తెరవాలి ఉన్నదో దేవుని దగ్గర, అది చేయట్లేదు. నీ రోగాలు నీకే ఉన్నాయి, నీ అప్పులు నీకే ఉన్నాయి, నీ సిక్కులు నీకే ఉన్నాయి, నీ బాధలు నీకే ఉన్నాయి, నీ గోస నీకే ఉంది, నీ శత్రువులు నీకే ఉన్నారు, నీ కరువు నీకే ఉన్నాయి. అవునా? మరి అది చేయొద్దా? ఇంకెప్పుడు చేస్తాం? ఎన్నేళ్ళ నమ్మి? చెప్పండి, మీరే చెప్పండి. ఎన్నేళ్ళ నమ్మి? అది ఎప్పుడు చేద్దాం? మరి ఆ పని ఎప్పుడు చేద్దాం? ముందు నా పని చేయమని దేవుని, తర్వాత ఆ పని చేస్తాం. ఏ మనిషి నమ్మదగినోడు వాడు జాడిస్తాడు. అప్పు తీసుకునే అప్పు తీసుకునేప్పుడు ఒక మాట, అప్పించినప్పుడు చెప్పుకోబా, ఎవరు చెప్పుకోబా లేవా, ఏం చేస్తాం మరి అంటలేదా? ఇంకా ముందట గీబీనో పెడుతున్నట్టు గమ్మత్తున్నది. పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని నాతోటి కాదు సార్ 2 కోట్లు అప్పు చేశానంటే ఏం చేస్తారు పాపం? వీళ్ళని ఏముంటుంది, దేవాన్ని పానం పోతా మీ మీదనే అంటాడు మళ్ళా. అవునా? అవునా అంటే మీ ఇష్టం. మన ఎంత మంచి చక్కని దేవుడు దొరికిండు మనకు. మామూలు దేవుడు కాదు అసలు, మనం తగిన దేవుడు దొరికిండు. అసలే మనం దరిద్రం ఉన్నాం, అసలే మనం అన్ని పోగొట్టుకున్నాం, అసలే మన సిక్కుల్లో చికాకుల్లో బాధల్లో మన బాధ ఎవడు పట్టించుకోకపోతే యేసు దేవుని దగ్గరికి వచ్చినాం. అవునా? పట్టించుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తాం?
అటు ఆ దేవుళ్ళు పట్టించుకోవాలి, ఇటు చుట్టాలు పట్టించుకోవాలి, ఊళ్ళో పట్టించుకోవాలి, ప్రభుత్వం పట్టించుకోవాలి. అవునా? అన్నీ చెప్పాలా నేను? మీకు తెలియదా? మీకు తెలియదా? తెలుసు, కానీ ఎందుకో మరి ఆలస్యం చేస్తున్నారు. చేయకండి. ఇప్పటికైనా చాలు. ఇప్పటికీ ఆలస్యం చేసిన కాడికి చాలు. నేను 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరకు వచ్చి నేను అనుకున్నా, అయ్యో ఎంత పొరపాటు అయిపోయా. 10 ఏళ్ళ కింద నమ్ముకున్నాను కదా, నా బాధలన్నీ పోయేటి, కష్టాలన్నీ పోయేటి, సుఖపడేటాను. అమ్మగారు చెప్పిన బైబిల్ అంతా ఒకసారి చదివినాక, అమ్మ నేను నిజంగా నీకు భర్తను కాదు, నేను డూప్లికేట్ భర్తను. ఎందుకు అయ్యగారు అట్లా అంటాను? మరి అనడన్నా ఆమెకి ఇష్టం వచ్చిన చీర కొనానా, జాకెట్ కొనానా, ఆమెకి ఇష్టం వచ్చిన సదుపాయాలు కలిగేసినా, ఇంకా అప్పుల పాలే, అప్పులన్నీ నేను తినేసేసాను. వాడబడ్డాడు, నాకు ఇచ్చినట్టు దొరకడం, చేసుకోకపోయినా బాగుండేది, ఏంది అప్పులు అనుకోరా? అనుకోరా అంటే ఇప్పుడు మీద అంటే అనుకున్నావు లేరా? నేను తొందరపడి చేసుకున్నామని, నేను తొందరపడి చేసుకున్న దీన్ని, లేకపోతే బాధలు ఉండకపో. మా బావ న్యాయబడి పెడితే వాడిని వద్దన్న, వాడు ఇప్పుడు ఎంత సుఖంగా ఉన్నాడు. నేను చెప్పేటన్నీ అబద్ధాలు కదా. మీరు ఇష్టం, మీ ఇష్టం. మంచి అవకాశం దొరికింది. బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, ఎరుకులు పోతాయి, ఇబ్బందులు పోతాయి. అశ్రద్ధ చేయకండి, దేవుని మాట వినండి. యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి, నిత్యము వెతకండి. 29వ కీర్తనలో 11వ వచనంలో ఆయన ప్రజలకు బలం ఇస్తాడు. వినండి, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం, అంటే మన సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు. సమాధానం కలగజేయను, సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించ, నీకేమి తక్కువగానే అడిగా. ఎప్పుడు మరి ఆయన వెతికితే కదా, ఆయన బలాన్ని వెతికితే కదా, ఆయన సన్నిధి వెతికితే కదా, నిత్యం వెతికితే కదా. అది ఒక్కరోజు బలం పొందుకుంటే ఇప్పుడు మీ ఇవాళ అన్నం తింటారు, ఎప్పటికుంటుందా చెప్పండి? సాయంత్రం బుస్సు ఉంటుంది అంతే. మళ్ళీ సాయంత్రం కావాలి కడుపు నిండా, మళ్ళా మరి పొద్దున మళ్ళీ కావాలి. అట్లనే రోజు వెతకాలి దేవుని. మనం వేకువనే వెతకాలి, పనులన్నీ తీరినాక కాదు. 63వ కీర్తనలో 1 వచనం చేయమని రాసింది కదండి ఎవరైనా. యెహోవాను వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. దేవా నా దేవుడు నీవే. చెప్పండి, మీ దేవుడు ఎవరు చెప్పండి సార్? ఇదంతా పోనీ. కానీ ఇప్పుడు ఎవరు దేవుడు అని వచ్చిండ్రు? యేసు దేవుడు దేవుడు అని వచ్చిండ్రా? మరి వస్తే ఏం చేయాలి? మరి మీరే చెప్పండి, ఏం చేయాలి? ఎప్పుడు? పని అంతా తీరినాక కదా. పని అంతా తీరినాక ఎతకాలి. చెప్పండి, పూరా काम होने के बाद ढूंढना पड़ता नहीं परमेश्वर को। पूरा काम होने के बाद नहीं, पहले काम को पहले शुरू कब ढूंढना पड़ता परमेश्वर को? ఇప్పటికైనా అయిపోయింది. ఇక అశ్రద్ధ చేయకండి, పొద్దున్నే వెతకండి, రోజు వెతకండి, ఆయన బలాన్ని వెతకండి. ఆయన నీకు బలం ఇచ్చిననుకో, నువ్వు బలహీనురాలు. వాళ్ళు తిడితే మళ్ళీ తిడతావు నువ్వు, అవునా? వాళ్ళు పగబడితే నువ్వు పగబడతావు, వాళ్ళు కీడు చేస్తే నువ్వు కీడుకు ప్రతి కీడు చేస్తావు, దూషణకు ప్రతి దూషణ. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండని పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనా, దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి. మరి నేను తిట్టిన వాళ్ళు దీవిస్తావా? దీవించవు. కారణం బలహీనత. నువ్వు ఓర్చుకునే బలం లేదు. ఎప్పుడు ఆ ఓర్చుకునే బలం లేదు. ఇప్పుడు పాస్టర్లు కూడా అట్లనే తయారు చేస్తున్నారు విశ్వాసులందరినీ. ఆత్మ ఎక్కడుందాయా, భాషలు ఎక్కడున్నాయా? పాస్టర్లు కూడా బూతులు తిడతారు. పాస్టర్లు కూడా బూతులు తిట్టేటోళ్ళు ఉన్నారు, బండబూతులు తిట్టేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ మామూలు బూతులు కూడా కాదు. వింటున్నారా? కొద్దిగా ఆలోచించాలి. వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు నిజమేనా అబద్ధమని చెప్పేది ఎవరైనా. బైబిల్ ఎందుకు రాలే? మీరు దూషణకు ప్రదూషణ చేయకండి, కీడుకు అంటే చేస్తున్నారనే కదా అర్థం. ఇప్పుడు నేను అబద్ధం ఆడొద్దన్నా నేను అంటే ఆడుతున్నది అర్థం. అవునా? మాట్లాడింది
హల్లెలూయా. కనుక దయచేసి ఏం వెతకాలి? పొద్దున్నే యెహోవా అంటే ఉన్నాననే దేవుడిని వెతకండి. ఉన్నాడు, ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నేను ఉన్నాను అనువాడను అని అర్థం. ఇంకెప్పుడు కొత్త నిబంధనలకైతే ఇమ్మానుయేలుగా భాషాంతరం దేవుడు మనకు తోడు ఉన్నుడు కాదు, తోడే ఉన్నాడు, నీడలాగా ఉన్నాడు, మన పక్కనే ఉంటాడు. కానీ ఆయన చెప్పకుండానే ఎటు పడితే అటే పోతాం. అన్నీ ఆయన చెప్పకుండానే చేస్తాం. భర్త గిరిగా చెప్పకుండా చేసినట్టే దేవుని కూడా చెప్పకుండా చేస్తాం. చెప్పకుండా చేసే వాటి అన్నింటిలో నష్టమే జరుగుతుంది, దుఃఖమే జరుగుతుంది, ఏడిపి వస్తుంది, ఫెయిల్ అయిపోతాం మనంతా. ఇంకా ఆయన అసలు ముందు ఆయన ఎటుపోతే మనం ఎటుపోవాలి, మనంతటా మనం బయలుదేరటం కాదు, ఆయన ఎటుపోతే పోవాలి. ఆదికాండం 12:4 ఇలా చెప్తుంది, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాము నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ. హల్లెలూయా. చూస్తున్న దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, అబ్రహాము ఎంత వయసులో కూడా దేవుడు చెప్పగానే లోపడ్డాడు. 2-3 రోజులకు బయలుదేరిండా. వారం మా భార్యని అడుగుతా, మా భార్య ఏమంటుందో, మా భార్య మా అమ్మని అడుగుతా, మా అమ్మ ఏమంటుందో అంటారు ఎక్కడన్నా. దేవుని నమ్మితే అర్థమైంది తెలుసా, పెళ్ళైనాక అబ్బాయి ఇటు అమ్మాయి పోతుందా పోదా? ఎక్కడికి? దేవుడు ఎటు పోతే అటు పోవాలి. నన్ను వెంబడించండి అన్నాడు. వెంబడించండి అంటే కూర్చోమని అర్థమా? మేంతనే కూర్చోమని అర్థమా? నన్ను వెంబడించండి, దేవుడు ఎటు తీసుకుపోతే అటు పోవాలి. నన్నైతే దేవుని నమ్మటమే సువార్త చేయమన్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే నేను ఆదిలాబాద్ పట్టణంలో సిటీలో రక్షించబడ్డా. మా ఊరు ఇప్పుడు మన తెలంగాణకు బార్డర్, ఖమ్మం జిల్లా. ఖమ్మం మాకు 20 కిలోమీటర్లు. ఆ గ్రామంలో అక్కడికి వెళ్ళి మా గ్రామస్తులందరికీ, మా బంధువులందరికీ సువార్త చెప్పమన్నాడు. అప్పుడు నేను వెంబటే అక్కడికి 20 మంది అప్పులోళ్ళు ఉన్నా. దేవుడు ముందు పోతుంటే నేను వెనకమ్మటి పోయి మా చుట్టాలందరికీ, మా బంధువులందరికీ, ఆ ఊరంతా జూలుసి తీసినట్టు. ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే బజారు ఊరేగుతాడా లేదా, అట్లా వేసుకొని ఊరేగించాను. పాటలు పాడుకుంటా, యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసే ప్రభువు, మీకు ఎవరికైనా బాధలు, కష్టాలు, నష్టాలు, రోగాలు ఉంటే విశ్వాసం ఉంచి రండి, పలానా చోట కూడిక పెడతాం, దేవుడు కార్యం చేస్తాడని పిలిచినట్లు అందరు. నేను ఊళ్ళో నమ్ముకున్నాను. మా ఊరు వాళ్ళందరికీ నేను నమ్ముకున్నాక 20 రోజులకే తెలిసిపోయింది బాప్తీసం తీసుకున్నాక. ఇక కొంతమంది బాప్తీసం తీసుకుంటారు, సంవత్సరాలు తరబడినా వాళ్ళ చుట్టాలకే తెలియదు వాళ్ళు నమ్మినట్టు. అవునా? వాళ్ళ ఊళ్ళో కూడా తెలియదు. అట్లా మరుగు చేయొద్దు. నీకు పెళ్ళి అయింది, పుస్తకాలు తాడున్నది అనుకో, మీ భర్తను ఎవరు చూపెట్టావు అనుకో, ఎప్పుడు ఒక్కతే వచ్చి నా భర్త లేడు అంటారా? భార్య మీ భర్త ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎట్లా ఉంటాడు అంటారు, అడగరా? మరి అట్లనే మరి దేవుడు మన దేవుడిని మనం లోకాన్ని చూపించాలని వద్దా? లోకంలో దేవుని సిగ్గుపడొస్తున్నా దేవుని దగ్గర కొద్దిగా సౌండ్ కొద్దిగా తక్కువ, బూమింగ్ వస్తుంది, లేకపోతే ఇంకో మైకు ఒకటే ఉందిగా మైకు, కొద్దిగా సౌండ్ చూడు, కంట్రోల్ చేసుకో. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అన్నీ బంద్ చేయండి, ఇది ఒక్కటే ఓపెన్ చేయాలి. అన్నీ ఓపెన్ చేసి పెడతారు. వర్షం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. అబ్రహాము దేవుడు పిలవగానే చెప్పినట్టు చెప్పగానే వెంబటే అబ్రహాం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. చెప్పిన ప్రకారం చేయాలి. మనం ఈజీగా బాగుపడటం అంత తేలిక. యేసుదేవునిలో బాగుపడ్డాను. 36 సంవత్సరాలు బాగుపడలేదు నేను. 3 సంవత్సరాల్లో బాగుపడటం స్టార్ట్ అయింది అంతే. అప్పటి నుంచి బాగుపడే చెట్టు ఎక్కినట్టు, మెట్లు ఎక్కినట్టు, ఎక్కడు అసలు ఇక మళ్ళీ వెనక్కి లేనలేదు అసలు. కారణం ఏంటిదంటే రోజు బలం పొందుకోవటమే. ఇప్పుడు ఏంటిది? ఆయన సన్నిధికి వెళ్ళటం, ఆయన సన్నిధిలో బలం వెతకటం, నిత్యం వెతకటమే కారణం, వేరే ఏం లేదు. రోజు వెతకాలి ఆయన బలాన్ని.
మీరు రోజు అన్నం తిన్నట్టే వెతకాలి. అయితే మీరు ఎవరెవరు వెతకరంటే, దేవుణ్ణి ఎవరు వెతకని వాళ్ళు ఎవరంటే, కొంతమందికి వారు కడిపేవారు దేవుడు, వాళ్ళు వెతకరు. ఇక చెప్పండి, కొంతమందికి వాళ్ళ కడిపే దేవుడు కాబట్టి వెతకరు. కొంతమందికి డబ్బే దేవుడు కాబట్టి డబ్బు ఎతుకుతారు. పొద్దున్నే ఇవాళ కూలాడ దొరుకుతుంది, నాలాడ దొరుకుతుంది, ఇవాళ ఏం పని దొరుకుతుంది, ముందు అదే ఎతుకుతారు. వాళ్ళకి డబ్బే దేవుడు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం, ధనాపేక్ష విగ్రహారాధనతో సమానం అని రాస్తున్నది. చెప్పండి, ధనాపేక్ష విగ్రహారాధనతో. ఇప్పుడే కొలసీలకు రాష్ట్రపతికి ఇప్పుడు మనం 2, 3, 4 చదివాం. 4వ వచనం చదవండి, అక్కడ రాసిండేది సమస్తమైన అదే ధనాపేక్ష. చదవండి అక్కడే 4వ వచనం. అదే చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను బాగినండి. ఈ మాట నేను అన్నమాట. విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయాలి. అసలు దాన్ని మా ఇంట్లో బొమ్మలు ఎప్పుడు తీసినాం, లాభం ఏం లాభం? ధనాపేక్ష, డబ్బు సంపాదించిన ఆపేక్ష మీలో ఉన్నట్టయితే దాన్ని ఏం చేయాలి? చంపేయాలి. మనం తీసేసుడు కాదు, తీసేస్తే బతుకుతుంది. అది ఒక పోటు పడవాలి, మొత్తం పేగులన్నీ బయటికి రావాలి, దాన్ని మొత్తం గొంతంతా కోసిపడాలి. దాన్ని ఎవరిని పానం లేకుండా చేయాలి, చీల్చి పడాలి, ముక్కలు చేయాలి. దాన్ని ఎవరిని? ధనాపేక్షను పైసలు ముక్కలు చేశారు. లేలుయా, నీలో ఉన్న ఆపేక్ష పోవాలి. చెప్పండి, ఏం పోవాలి? ఆపేక్ష పోవాలి. దేవుడు మీ అన్ని అవసరతలను తీరుస్తాడు. మీకు ఏది కొదవ చేయడు, అసలు చేయడు. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉంది. అసలు చేయకండి. వింటున్నారా? హల్లెలూయా. యెర్మయా గ్రంథం 70 ఏళ్ళ వాడు ఆయన, 75 ఏళ్ళ వాడు. ఎవరు? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 75 ఏళ్ళు అంటే ఆయన 140 సంవత్సరాలు బతికిండు అనుకుందాం. అయితే ఆయన వయసు సగం వీడిపోయినట్టుగా. ఇక మీరు అంటారు సగం వీడే బాయ్, ఇక ఇంకేం దేవుడు, ఏదో ఒక దేవుడు. ఇక ముసలాళ్ళు అయితే ఇక పోగుదలకి మళ్ళీ అట్లా ఎందుకు, ఏదో ఇక 4 రోజులు పొడబడి అంటే పానమే బాయ్, మళ్ళీ దీంట్లో దేవుడు, దాంట్లో దేవుడు, దీంట్లో పట్టుడు, అది పట్టుడు, ఇది పట్టుడు ఎందుకు అంటారు. నేనన్నా బతికిన రోజులన్నా తిన్నాను అంటే పట్టాలి, కంటి నిద్ర పట్టాలి. అవునా? కొంతమ్మ కోరికలు ఏం లేకపోయినా కంటి నిండా పడుతుందా? మరి కడుపు నిండా అన్నం దొరుకుతుందా? సగం కడుపుతోటి ఆకలితోటి లేచిపోతుంది. మటన్ తిని అనుకుంటే 2 నెలల మటన్ దొరకకపోయి ఈ మధ్యన దొరుకుతుందిలే, కానీ అక్కడిక్కడ ఫంక్షన్లో పోయినా, అక్కడ పోయినా, ఇక్కడ మన ఇంట్లో దొరకదు. సరైన తిండి లేదా, సరైన బట్ట లేదా, సరైన జ్ఞానమే లేదా, సరైన లేయలుయా. అట్లా చేయకండి. అయిపోయింది. ఇక్కడ ఈ ప్రాంతంలో దేవుడు అబ్రహాం దేవుని మాట విన్నట్టు మీరు వింటే మాత్రం అబ్రహాంకి అన్ని కోరికలు నెరవేర్చాడు. మీకు కూడా ఇంకా కొన్ని కోరికలు అట్లనే పెండింగ్లో ఉన్నాయి. అవునా అంటే మరి నెరవేరాలన్నా వద్దా? నెరవేరాలంటే ఏం చేయాలి మరి? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. వింటున్నారా? హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. అసలు చేయకండి. మీరు దేవుని పిల్లలు. దేవుడు మిమ్మల్ని ఆయన కృపలో భద్రపరచడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అసలు చేయకండి. దేవుడు నిన్ను నన్ను పిలిచినట్టే అందరినీ, అబ్రహామును కూడా పిలిచాడు. అబ్రహాముని ఎంత గొప్ప భక్తునిగా చేసిండో చెప్పడానికి వీల్లేదు. వింటున్నారా? దేవుని భక్తి సాధకం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? సాధకం అంటే అభ్యాసం అంటే ఎక్సర్సైజ్. జిమ్ముకు పోతారంటారు కొంతమంది. లేదా రోజు పని చేసినట్టు మనం దేవుని భక్తిని రోజు సాధకం చేయాలి. భక్తి అంటే గర్వం లేకపోతేనే నువ్వు భక్తుడు, అహంకారం లేకపోతేనే భక్తురాలు.
చెడుతనం లేకపోతేనే భక్తుడో భక్తురాలు, దుర్మార్గత లేకపోతేనే భక్తుడో భక్తురాలు. వింటున్నారా? కుటిలమైన మాటలు లేకపోతేనే భక్తులం భక్తురాలం. ఇవన్నీ రోజు పాటించాలి. చెప్పండి, ఇవన్నీ. అప్పుడప్పుడు కోపం వస్తుందా మీకు? చెప్తే ఏం పోతుంది? ఏదైనా పోలీస్ స్టేషనా, కోర్టా? ఏదైనా కోర్టా, పోలీస్ స్టేషనా? లేయాలియా? ఏమైనా శిక్ష వేసేదా? ఏం కాదు. తెలుసుకొని ఆ కోపం మానేటట్టు మేము ప్రార్థన చేస్తాం. కోపం మానటానికి మేము మందిచ్చిపోతాం. పుట్టకేసుకోండి. కోపం అంతా మారిపోయింది. కోపం పోతే రోగాలు పోయినాయి. నడువు నొప్పులు పోయినట్టే, కాళ్ళ నొప్పులు పోయినట్టే, అన్నీ పోయినట్టే. లేయా? ఇక్కడ ఒక అమ్మకు ఒక్కటే కాలు బాగా నొస్తున్నది. ఇక్కడ అమ్మకు మోకాలు ఒక్కటే కాలు బాగా నొస్తున్నది. ఒకటే కాలు, 2 కాళ్ళు కాదు. పోవాలన్నా వద్దా? ఒక్కటి కూడా పోవాలన్నా వద్దా? పోవాలంటే ఆ దగ్గర ముందు కోపం పోవాలి. చెప్పండి, ఏం పోవాలి? కోపం పోవాలి. ఇప్పటి నుంచి విన్నారా? ఇప్పుడు ఆ నొప్పి ఉన్న కూడా నేను ఇప్పటి నుంచి కోపం మానేస్తాను. ఎవ్వరు ముట్టకునే లేదు. ఇప్పుడు ఆమెకు మాయమైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఆమె మనసులో అనుకమ్మను, అయ్యగారు నాకు ప్రార్థన చేయవా, మోకాల మీద చేయి పెట్టి, లేకపోతే నూనె రాసి, లేకపోతే నూనె చేసాక అవసరం లేదు. వాక్యమే దేవుడు. చెప్పండి, ఎవరు? వాక్యాన్ని మనసులో అనుకంతే, మాయంగా పచ్చుడు. లేయలుయా? వాక్యమే వెల్లడగుడుతోడనే వెలుగు కలుగునని రాసింది. వెలుగు కలుగగానే చీకటి పారిపోతుంది. పారిపోతుందా? చిన్నగా పోతుందా? అసలు కనబడుతుందా చీకటి? అట్లా మీకు ఇప్పుడు రెడీగా మీ బాధలు, అప్పుల బాధలు ఉన్న వాళ్ళకు లేయలుయా? వింటున్నారా? మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు వింటున్నారా? కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకు వింటున్నారా? నోటి మాట జాగ్రత్తగా కాపాడుకోండి. దేవుడు మేము తప్పకుండా సాయం చేస్తాడు. ఇక్కడ కొంతమంది ఇలాంటి అతిశయంతో ఉన్నారు. లేయలుయా? కొన్ని దేవుని పనులు చేస్తున్నారు. పనులు చేసి గొప్పగా ఫీల్ అవుతున్నారు. అట్లా కావద్దు. నేను కూడా గొప్పగా ఫీల్ అయినా. నేను మొదటి సంవత్సరం 200 మంది రక్షించబడాలంటే 200 మంది రక్షించబడ్డారు. రెండవ సంవత్సరం 200 మంది కాక 500 మంది రక్షించబడ్డారు. 500 మంది కూడా రక్షించబడ్డారు. మూడో సంవత్సరం 200, 500 కాక 1000 మంది రక్షించబడ్డారు. 1000 మంది కూడా రక్షించబడ్డారు. వింటున్నారా అంటే వెంబటే నాలాంటి సేవకుడు అసలు ఎక్కడ ఉన్నాడా? ఏ సేవకుడు అలాగే ఎక్కడన్నా చెప్పిండా సాక్ష్యం? నేనంటే ఏమనుకుంటున్నావు అనుకున్నంతే లోపల చెప్పిండ్రో మరి దేవునికి. మరి వెంబటే చదవండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం 9:24 వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించబడనని యెహోవా సెలవిచ్చుచున్నాను. ఎవరైతే ఈ భూమి మీద క్రైస్తవులుగా ఉన్నారో లేదా అన్యులుగా ఉన్నారో ఎవరైనా సరే, అతిశయించడం అంటే గర్వించడం, గొప్పగా ఫీల్ అవ్వటం. దేన్ని బట్టి గొప్పగా ఫీల్ కావాలంటే దేవుణ్ణి పర్ఫెక్ట్గా తెలుసుకుంటేనే గొప్పగా ఫీల్ కావు. ఇక నువ్వు దాన ధర్మాలు చేసినందుకు, లేదా దశమం కరెక్ట్ ఇచ్చినందుకు, లేదా మందిరానికి ఫ్యాన్ తెచ్చినందుకు, మందిరం టేబుల్ చేపించినందుకు, మందిరం కట్టించినందుకు, మందిరానికి రేకులు ఇచ్చినందుకు, అందరికీ భోజనం పెట్టినందుకు, బట్టలు ఇచ్చినందుకు, కానుకలు ఇచ్చినందుకు, ఇంకా ఏమేం చేస్తారో నాకు తెలియదు. డ్రమ్ము కొట్టినందుకు, యాంప్లిఫైర్ కొన్నందుకు, ఇంకా ఏం చేస్తారో పాస్టర్లకి ఏం చేస్తారో, ఎన్నెన్ని చేస్తారో, ఎన్నెన్ని రకాలు చేస్తారో. దేన్ని బట్టి మనం అతిశయించకూడదు. నువ్వు అందంగా ఉన్నందుకు, అబ్బాయి ఈ చీర ఎక్కడ కొన్నావు, ఎంత బాగుంది, అబ్బాయి ముక్కు పుల్ల ఎక్కడ చేపించినావు, ఎంత బాగుంది, గాజులు నాకు అస్సలు దొరకదు, నాకు మ్యాచింగ్ గాజులే దొరకవు, నీ గాజులు ఏం గాజులు కానీ ఏ చీర కట్టినా సరిపోతాయి, నీ అన్నిటికీ మ్యాచింగ్. అంత కలర్ ఉంటుంది, దాంట్లో డిజైన్ 4-5 రంగులు ఉంటాయి.
ఏ చీర మీదకైనా మ్యాచింగ్ భలే దొరుకుతాయి, నీకు ఎక్కడ దొరుకుతాయో, నువ్వు ఎట్లా సెలెక్ట్ చేస్తావో. ఇంకా మళ్ళీ దాన్ని గొప్పగా చెప్తారు, ఇది దీనికైతే ఎంత సెలెక్షన్ చేస్తుందో. నాకైతే ఎన్ని దుకాణాలు తిరిగినా ఏది నచ్చదు. భర్తను బట్టి అతిశయించేవాళ్ళు, భార్యను బట్టి అతిశయించేవాళ్ళు, పిల్లల్ని బట్టి అతిశయించేవాళ్ళు, ఇల్లుని బట్టి అతిశయించేవాళ్ళు, ఇంటికి దర్వాజను బట్టి, డిజైన్ బట్టి, మంచి ఎన్ని చెప్పాలి ఏం చెప్పాలి ఒకటే రెండు. ఇప్పుడు దర్వాజాలు ఎట్లున్నాయి, రేపు మంచాలు ఎట్లుంటే చూడండి. మనం మళ్ళీ వచ్చే సంవత్సరాన్ని ఎట్లా కనబడుతుంది. కిటికీలే దర్వాజల కిటికీ కట్టెలే దర్వాజా కట్టినంతలా ఉన్నాయి. అవునా? చెప్పు, చూడరాదు కదా ఎంతలా ఉన్నదో. 5 ఇంచులు ఉన్నది, 5-4 వచ్చినట్టుంది. 5-4 వచ్చి అందరు 4-3, 4-4 పెడతారు. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే జాగ్రత్తగా వినండి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయం పోలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుతున్న దేవుడనే యెహోవాను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయం పోలని అట్టి వాటిలో నేను ఆనందించబడనే ఉన్నాను. దేవుడు భూమి మీద ఏ మనిషిని బట్టి ఆనందిస్తాడంటే మేకప్ చేసుకున్న వాళ్ళను, అందాలు చందాలుగా అలంకరించుకున్న బట్టి ఇప్పుడు దేవుడు సంతోషించడు. నువ్వు కనుక దేవుని సంతోషించటం నేర్చుకున్నావంటే, ఈ పుస్తకం నేర్పుతుంది దేవుని ఎట్లా సంతోషపెట్టాను. నేర్చుకున్నావంటే నీ బాధలన్నీ పోతాయి. నువ్వు ఎవరిని సంతోషపెట్టినా ఏం లాభం లేదు. మీ ఆయన సంతోషపెట్టినా, ఎంత సంతోషపెట్టినా ఏం లాభం లేదు. ఒక్కరోజు కూరలు ఉప్పు ఎక్కువైంది అనుకో, ఏమో తిట్టడు తిడతాడు. ఒక్కరోజు అన్నంలో 2 రాళ్ళు వచ్చినాయి అనుకో, నీ పని కథం అయ్యో. వింటున్నారా? ఒక్కరోజు పాలు ఇరిగిపోయినాయి అనుకో, నేను ఏమేం చెప్పాలి నీకు. మీరు పట్టలేదా మీ బాధలు, మీ గోసలు, మీ కష్టాలు చూసే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ గోసల బాధలన్నీ తీసేద్దామని. పొద్దున్నే బలాన్ని వెతకాలి, పొద్దున్నే కూలికి పైన ఎవరు పిలుస్తారా అని వెతుకుడు కాదు. వింటున్నారా? హల్లెలూయా. అయిపోయింది కానీ ఇక మీదటలు చేయకండి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయం పోలనగా భూమి మీద ఉన్నప్పుడే కృప చూపెడతాడు. భూమి మీద నుంచి జీవితం పోయినాక మనకు కృపకు మనకు సంబంధం ఉండదు. కృప అంటే అన్నీ ఫ్రీ. అందరూ అనండి, కృప అనగా అన్నీ ఫ్రీ. మీకు తెలుగు ఎక్కువ రాదు, ఇంగ్లీష్ ఎక్కువ వస్తుంది ఈ మధ్యన. గ్రేస్ అనండి. గ్రేస్ మార్కులు కలిపారు అని అంటారు, తెలుసా? గ్రేస్ మార్కు అంటే వాళ్ళకు పరీక్ష రాయకున్నా కూడా 10 మార్కులు కలుపుతారు అన్నమాట. 10 మార్కులు వేయటానికి వీల్లేదు, ఆ పేపర్ అట్లా ఉన్నది, మొద్దు ఉన్నది అంత పేపరు. కానీ కృపచేత 10 మార్కులు కలిపాను. 100 కాదు, 1000 మంది పాస్ అయ్యాను ఒక సంవత్సరం. ఒక ముఖ్యమంత్రి ఒక 10 మార్కులు కలపడం. కానీ యేసుదేవుడు అయితే ఎంత కొన్ని కోట్ల మంది అయినా పుట్టండి, నేను అందరినీ ఉత్తగానే పోషిస్తా అంటాడు. ఫ్రీ. చెప్పండి ఏంటిది? ఇప్పుడు మనందరం వీళ్ళింటికి వచ్చినాం, అందరం అన్నం తినిపోతాం. ఎవరన్నా పైసలు ఇస్తారా? ఎవరు? అందరు ఫ్రీ. రజనక్క పోతే పైన కనీసం 2 మంది అన్న పెట్టి ఇయ్యరా అంటదా అంటే మరి వీళ్ళు రోజు పెడతారా? రోజు వద్దాం వస్తారు, రోజు పెడతారా? ఎప్పుడో ఒక్క ఊకే కట్టుకుంటారా ఇల్లు ఒక్కసారే. ఇప్పుడు నాలాగా రండి, సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు ఇటువంటి ప్రోగ్రాం నాకు దొరికింది అనుకో, నాకు అన్నం అంతా ఫ్రీయా కాదా? మరి 1,00,000 మంది కంటే ఎక్కువ మంది రక్షించబడ్డారు. ఇప్పుడు నిన్నొక్క రోజే ఖాళీ, మొన్న గుంటూరులో ఇదే ప్రోగ్రాం. అక్కడ ఫ్రీ, అంత ఫ్రీ. ఇక్కడ కూడా ఫ్రీయే, పైసలు ఇయ్యరు. ఇట్లా రేపు ఇంకొకడ ఫ్రీ, మొత్తం ఫ్రీ. మొత్తం బతుకుంది. నా పైసలన్నీ ఎట్లా మిగులుతున్నాయి. బట్టలు ఫ్రీ. అమ్మగారు అంటే బట్టలు ఫ్రీ. బట్టలు మామూలు ఫ్రీ కాదు. మీరన్నా నేను కూడా 36 సంవత్సరాలు దేవుని నమ్మకం జీవితం జరిగింది. సంవత్సరానికి ఒక్క జత కూడా పట్టించుకోకపోయేటాను ఒక్కో సంవత్సరం. ఇప్పుడైతే మొన్న అమ్మగారు అన్నది, నేను ఈ సంవత్సరానికి క్రిస్మస్ పండుగకు బట్టలు తేలేదని. అంతే.
ఇద్దరు బట్టలు అనగానే తెల్లారే ఇద్దరు ఇచ్చిపోయిన బట్టలు, ఒక రెడీమేడ్ బట్టలు ఇచ్చిపోయిన, ఒకళ్ళేమో ఇగో ఏ గారు పైసలకు బట్టలకని పైసలు ఇచ్చి, అన్నీ ఫ్రీ. మీకు ఫ్రీ, మీ పిల్లలకు కూడా ఫ్రీ. మీ ఇష్టం. చాలా తేలిక మనం బాగుపడటం. అయితే పొద్దున్నే బలం పొందుకోవాలి. మరి అది కండిషన్. ఏం వెతకాలి? వెతుకుడి మీకు దొరుకుని అన్నాడా అనలేదా యేసు ప్రభు? మరి వెతకాల్సింది ఏంటిది? బలం. ఆయన సన్నిధిలో ఉంటుంది బలం. చొప్పదండి చర్చిలో ఉండదు, వింటున్నారా? మేడిపల్లి చర్చిలో ఉండదు, మెదకులో అయితే అసలే ఉండదు, కర్ణాపురంలో ఎక్కడ ఉండదు. ఆయన సన్నిధి నువ్వు ఎక్కడ మోకరిస్తే అదే ఆయన సన్నిధి. నువ్వు చేను కాడ మోకరించు, వింటున్నారా? ఆటోలో ప్రార్థన చేసుకో, సైకిల్ మీద ప్రార్థన చేసుకో, ఎక్కడన్నా నువ్వు ప్రార్థన చేసుకునే స్థలమే ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నువ్వు వెతకకుండానే 4 మాటలు చెప్పిపోతున్నావు. హల్లెలూయా. అప్పుడు హల్లెలూయా. వెతకాలంటే దీపం వెలిగించి వెతకాలి. చీకట్లో వెతికితే దొరుకుతుందా? చాలామంది చీకట్లో వెతుకుతున్నారు, అందుకని వాళ్ళకి ఏం దొరకట్లేదు. అప్పులు వచ్చే ఉంటున్నాయి, తిప్పలు వచ్చే ఉంటున్నాయి, చిక్కులు వచ్చే ఉంటున్నాయి, కరువు వచ్చే ఉంటుంది, దరిద్రం వచ్చే ఉంటుంది, ఆ ఇల్లు వచ్చే ఉంటుంది, గుడిసెలు వచ్చే ఉంటున్నాయి, ఎప్పటికీ గుడిసెల్లోనే ఉంటున్నారు. హల్లెలూయా. అట్లా చేయకండి, అశ్రద్ధ చేయకండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, పిలుచుకున్నాడు. దేవుడు మీ బాధలు తీసేయడానికి కానీ బాధపడ్డాడు ఈ లోకానికి వచ్చి. వింటున్నారా? అప్పుల బాధ ఎంత దుర్భరమైనదంటే లోకంలో అన్ని బాధల కంటే కఠినమైన బాధ అప్పుల బాధ. వింటున్నారా? నేను అప్పుల బాధతో దేవుని దగ్గరకు వచ్చిన చెప్పలేని దుఃఖకరమైన పరిస్థితులను అనుభవించిన ఈ భూమి మీద. మీకు కూడా అట్లనే దేవుడు అప్పులన్నీ తీర్చాలి, సంతోషకరమైన జీవితం మీకు కొరుకున్నది అని మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించిన దేవుడైన యెహోవాను నేనే అని గ్రహించి, చాలామంది ఇటీరండి, నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టి అతిశయించాలి. పరిశీలనగా తెలుసుకోవటం అంటే మీరు బట్టలు కొనే దుకాణాలు చాలా పరిశీలనగా చూస్తారు. మీరు కూరగాయలు కొనే కాడ చాలా పరిశీలనగా చూస్తారు. మీకు ఇష్టమైన వస్తువులు కొనే కాడ చాలా పరిశీలనగా చూస్తారు. పరిశీలన బాగా చేస్తారు, పరీక్ష బాగా చేస్తారు, పరిశోధన బాగా చేస్తారు. అయితే దేవుని దగ్గర మాత్రం ఏ గుడి అయినా ఒకటే అంటున్నారు. ఎప్పుడు దేవుని దగ్గర మాత్రం అట్లనైతే అప్పులు వచ్చి ఉంటాయి, తిప్పలు వచ్చి ఉంటాయి, రోగాలు వచ్చి ఉంటాయి, దరిద్రం వచ్చి ఉంటుంది, మీకు బాధలు పోవు. పరిశీలనగా తెలుసుకోవాలి. సత్యం అనేది దూరముగా బహులోతుగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడని రాస్తున్నది ప్రసంగి గ్రంథం 7:24. 25లో ఏం రాసింది చదవండి. 25లో ఏం రాసినది? ప్రసంగి 7:25లో ఏం రాసింది? పరిశీలనగా తెలుసుకోవడం అంటే నీ మనసు నిలపాలి దాని మీద. బాగినండి. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయటకై సంగతుల యొక్క సంగతి. నాకు దరిద్రం వచ్చింది, సంగతి ఏంది? నాకు పుట్టిన కానించి బాధలే ఉన్నాయి, దాని సంగతి ఏంది? నాకు అప్పుల పాలైన, దాని సంగతి ఏంది? తీరాలి, దాని సంగతి ఏంది? నన్ను సేవకు పిలిచాడు, సేవ జరగాలి, ఎలా జరుగుతుంది? దాని సంగతి ఏంటిది? నాకు చర్చి లేదు, దాని సంగతి ఏంటిది? నాకు గజం జాగలేదు, దాని సంగతి ఏంటిది? సంగతుల యొక్క హేతువులు తెలుసుకున్నటకై చదవండి. కారణం ఈ సంగతి ఎందుకు, కారణం ఏంటిది? నాకు నేనేం తప్పు చేసిన? నా కర్మ కాదు, నా గాచారం కాదు, నేనేం తప్పు చేశాను? నాదేం తప్పు ఉన్నదని అడిగిన దేవుని. నాకు ఈ బాధలను ఎందుకు వచ్చినాయి, కష్టాలను వచ్చినాయి, మంత్రగాడ, ఆలోడ, చేతబడ, బాణమత, కాశ్మోరాన, లేకపోతే ఏదైనా దయ్యమా, ఎక్కడన్నా ఏదైనా దాటి వచ్చినా, ఏంది నాకు ఈ శరైంది, బాధ ఏంది, 36 సంవత్సరాలు కెనడన్నా తిన్నాను అంటే పట్టింది, ఏంది నాకు గోస బతుకంత. పెళ్ళి అయితే బాధలు అన్నీ పోతాయి అనుకున్నాం, బాధలు పోతాయి, ఇంకెక్కువైతాయి. పెళ్ళి అయినాక ఎక్కువైనా పోయినా? మీరే చెప్పండి, నిజంగా చెప్పండి, ఉన్నట్టు చెప్పండి, అబద్ధం అడగండి. పెళ్ళి అయినాక ఎక్కువైనా పోయినాయా? మరి చెప్పితే ఏమైతే? మీ ఆయన ఉన్నాడు ఎక్కడ? నేను అనుకున్నా పెళ్ళి అయితే బాధలు పోతాయి అనుకున్నాం. పెళ్ళి అయితే బాధలు పోవుడు కాదు, ఏం కాదు.
దొంగ కొడుకు గుదికర్ర కడతారు తెలుసా మెడకాయకు, ఇంత ఇట్లా పెద్ద ముద్దు కడతారు తాడి పెట్టి మెడకు, ఇది ఇట్లా ఇట్లా నడుస్తుంది తెలుసా. అగో అట్లా అయిపోయింది నాకు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మీరట మీ ఇంటికి ఎప్పుడన్నా చుట్టాలు వస్తే బాగా సనుగుతారట, హాస్టల్లో వస్తే కూడా సనుగుతారట. ఎప్పుడు వస్తాండి, నేను ఇప్పుడు బయటకు పోదాం అంటే గారు వస్తాండి, ఆయనకి పైసలు పెట్టాలి, కానుక పెట్టాలి, పడబడ్డాడు ఇప్పుడు వస్తాడు, బయట ఎప్పుడు వస్తాడు. వాళ్ళని చూస్తేనే లోపల సనుగుతారట. మీరు చుట్టాలను చూస్తేనే సనుగుతారట, పాస్టర్లను చూస్తేనే సనుగుతారట. ఎవరన్నా మీ ఇంటికి వస్తానంటే మేము మనసులో వేరే మిషన్ కదులుతూనే ఉంటుందట. అట్లా చేయొచ్చునా? ఇప్పుడు మన దాన్ని ఇంతమంది వచ్చినాం, వాళ్ళు అనుగుతారా? వస్తలేదు అనుకోరు తెలుసా. మేమైతే అసలే సనుగు. ఇష్టం. మీరు ఎందుకు ఇట్లా జరుగుతున్నారో చదువుతారా? భక్తిహీనత బుద్ధిహీనత అనియు. బాగా మళ్ళీ చదువు, బాగానండి. బుద్ధిహీనత అంటే బుద్ధి లేని కన్యకలు అందరూ పోగొట్టుకున్నారా లేదా పరలోకం? బుద్ధిహీనత వెర్రితనమనియు. మంచిగా చదవండి, అక్కడ మీరు మళ్ళీ మొదటి నుంచి చదవండి. 25వ వచనం. బాగానండి. వివేచన. వివేచన అంటే అర్థం ఏంటంటే నాకు నష్టాలు వచ్చినాయి, మంత్రగాడా అన్న అది వివేచన, పాలోడా అన్న అది వివేచన, దయ్యమా అన్న అది వివేచన. వింటున్నారా? అదనమాట వివేచన. ఒక సంగతుల యొక్క హేతువులు. కాలు ఇరిగింది, దాని సంగతి ఏంది, ఎందుకు ఇరిగింది, లేకపోతే వ్యాపారం నష్టం వచ్చింది, ఎందుకు జరిగింది, ఏం తప్పు, నా తప్ప, అదేంటిది, అది సంగతుల యొక్క హేతువులు. హేతు అంటే కారణం. చదవండి. పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులు అంటే మీకు ఏం జరిగిందో, జ్వరం వచ్చిందో, కాలిరిందో, ఏ జబ్బో, ఏ సమస్య, మీ సమస్య ఏదైనదో ఈ సంగతుల యొక్క హేతువులు తెలుసుకున్నటకు. బుద్ధిహీనత భక్తి ఇవన్నీ వీటిని బట్టి వస్తుంది. బుద్ధిహీనత వల్ల వచ్చిందా, భక్తిహీనత వల్ల వచ్చిందా అనియు. బుద్ధిహీనత వెర్రితనం అనియు గ్రహించుటకును రూఢి చేసుకొని మనసు నిలిపితేనే నీకు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. మనసు నిలకపోతే నా కర్మ ఇంతే, నాకు అతిథిగా బతికి వేస్ట్ అనిపిస్తుంది. వింటున్నారా? నేను కూడా బతికి వేస్ట్ ఎప్పుడు అనుకున్నా, ఈ పుస్తకం పట్టకముందు అనుకున్నా. పుస్తకం పట్టుకున్నాక 10 ఏళ్ళ ముందే దొరికితే ఎంత బాగుంది అని చెప్పలేదు. ఇప్పుడు నేను సంగతుల యొక్క హేతువులు తెలుసుకోవడానికి మనసు నిలపాలి దేవుని మీద, దేవుని దగ్గర. ఇప్పుడు దేవుడు అంటే అన్ని బాధలు తీసేటోడు అని అందరు అయ్యగారు చెప్పినా లేదా? మరి ఈ బాధ అట్లనే ఉన్నది. మరి ఎందుకు వచ్చిందో సంగతి తెలుసుకోవాలని వద్దా? నేను తెలుసుకున్నా, దేవా నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ అంటే, దేవుడు అన్నాడు నేనే ఈ బాధలన్నీ కలవేసింది అన్నాడు. ఇక ఊరిపోయి కాలు పట్టుకుని గట్టిగా పట్టుకుని గట్టయితే ఇక నీ దగ్గర ఉన్నది తలసేయి నువ్వే పట్టుకుంటే ఇక నువ్వు ఎట్లా చెప్తా అట్లుంటా, నా బాధలన్నీ పోవాలి. కూర్చోమంటే కూర్చుంటా, నిలబడితే ఏం చేయమంటే అది చేస్తా. మరి ఇక నీవే అన్నప్పుడు ఇక నిన్నే పట్టుకుంటే నిడిచిపెట్టానని గట్టిగా పట్టుకున్నా అంతే. నువ్వేం చెప్పినా చేస్తా నేను. నా బాధలు మాత్రం ఉండొద్దు, నాకు దరిద్రం ఉండొద్దు, అప్పులు తీరాలి, ఇల్లు లేదు ఇల్లు కావాలి, చేను లేదు చేను కావాలి, శలక లేదు శలక కావాలి, బండి లేదు బండి కావాలి. ఇక ఏమి ఇస్తావో నాకు అదంతా తెలియదు. ఇక నేనైతే ఎప్పుడైతే గోస బతుకుతోటి నీ దగ్గరకు వచ్చిన అని సంగతుల యొక్క హేతువులు తెలుసుకోవడానికి మనసు నిలిపిన దేవుని మీద. 36 సంవత్సరాలు 33 మీద మనసు నిలిపిన. అంత దరిద్రమే. దేంట్లో ఎల్లు పెట్టినా, దేంట్లో కాలు పెట్టినా, ఉద్యోగంలో పోతే ఉద్యోగం 4 రోజులు ఎక్కువ మన చేయబుద్ధి కాపోయేది, వ్యాపారం 4 రోజులు ఇస్తే దాంతో నష్టం వచ్చేది, పలానా దాంట్లో ఎల్లుపెట్టి అవుతుంది, దీంట్లో కాలు పెట్టి దిగుతుంది, ఈ ఊరు పోతే అవుతుంది. దాదాపు నేను 8 ఊర్లు తిరిగిన బాగుపడాలని. 8 ఊర్లు అంత అవుతుంది. వింటున్నారా? బొగ్గుబాయిలో పనిచేసిన 4 సంవత్సరాలు ఉత్తదే, మద్రాసు పోయినా ఉత్తదే, ఖమ్మం పోయినా ఉత్తదే, వరంగల్ వచ్చిన ఉత్తదే, హైదరాబాద్ పోయినా ఉత్తదే, మహబూబ్ నగర్ పోయినా ఉత్తదే, రంగారెడ్డి వచ్చిన ఉత్తదే, ఆదిలాబాద్ వచ్చిన. విన్నారా? చదివినా?
అన్నీ ఉత్తాయి అయిపోయినాయి. ఆఖరికి ఆదిలా బదులు ఇక చచ్చిపోతే ఇక లాభం లేదు అనుకున్నా. చచ్చిపోతే కొంతమందికి సాగుబుద్ధి కాదు మీకు అసలే కదా. నేను అనుకున్నా, నాకు ఇద్దరు, ఒక పిల్లలు, ఒక పాప బాబు, 3 ఏళ్ళు 2 ఏళ్ళు. ఇక మీ అమ్మకి ఎట్లయినా అటు ఇటు చిన్నగా ఉద్యోగం ఉన్నది, నువ్వు సాదుకొని పెంచి పెద్ద చేస్తుంది. కానీ నేనైతే 2-3 రోజులు చచ్చిపోతాను. వాళ్ళకి వెళ్ళి బాగా చూసుకొని దేవుడు అనేవాడు ఉన్నాడా? వాడు ఉంటే పండుకుండా నిద్రపోతుండా. కానీ మనుషులు కష్టాలు రావద్దు అంటున్నా. ఎవరైనా అంటారా? కానీ మరి కష్టాలు పోయి దారి చూపించేటోడు ఉండాలని వద్దా? ఎక్కడ మొక్కిన అవుతుందేనే, ఏ పెద్ద మనిషి సలహా ఇచ్చిన అవుతుందేనే. ఈ పుస్తకం చదివారు ఒక ఆయన, ఆ పుస్తకం చదివిన పొద్దున్నే తల మీకు స్నానం చేసి దీపారాధన చేయడం ఒక ఆయన చెప్పినట్టు చేసిన. ఒక ఆయన గుడి చుట్టూ తిరిగి దేవుని ప్రసాదం మంచి పెట్టమన్నాడు, ఆయన చెప్పినట్టు చేసిన. ఒక ఆయన తాయత కట్టుకోమన్నాడు, ఆయన చెప్పినట్టు చేసిన. ఎవరెట్టు చెప్తే అట్లా చేసిన. అన్నీ ఉత్తదే. అక్కడికి ఇక చచ్చిపోదు. కానీ నా బతికింతే, నా ఆయుష్ 36 ఏళ్ళే కావచ్చు. ఏ దేవుడు మాత్రం ఏమి ఆదుకుంటాడు? ఆయుష్ 36 రాసినాక ఏ మనిషి మాత్రం ఏం సాయం చేస్తాడు? అప్పు ఇవ్వంటే తప్పుడు లేదు, ఏం లేదు. అంతకుముందు అయితే కట్టలు లోపల పెట్టి అడగంగానే లోపల పోయి కట్టలు తీసుకొచ్చి ఇచ్చినాడు. ఇప్పుడు ఒక్క పైసా కూడా లేదు. అయ్యో నిన్న రాకపోతే అన్నాడు. ఉన్నాయి లోపల, కానీ ఇట్లే మాట పోగొట్టుకోవద్దని నిన్న రాకపోతే అంటే దరిద్రం నా మీద కూర్చున్నది. నిన్న మొన్నటి నుంచి ఆ ఇంటికి పోవాలనిపిస్తుంది, కానీ పోనీయలే. నా కాలు దరిద్రం పోనీయలే. ఇక నా సాగు బతుకు 36 కావచ్చు. ఎంత ఏడుపు, ఎంత దుఃఖము. ఆ రోజులు కావు. ఆ దుఃఖం కాదు, ఏడుపుడిగా. ఒక్కళ్ళు అర్థం చేసుకోరు మన బాధలు. ఒక్కళ్ళు సాయం చేసేటోళ్ళు లేరు. అక్క చేస్తాడా? బావ చేస్తాడా? చిన్నాయన చేస్తాడా? మేనమామ చేస్తాడా? మేనత్త చేస్తుందా? ఒక చూసిన అందరు ఎవరు చేయరు. వాళ్ళు అడిగి వాళ్ళ నోళ్ళు పోయినాయి. నాకేమో తిరిగి నా కాలు పోయినాయి. మీరు ఎట్లా గడుపుతున్నారో, ఎట్లా భరించుకుంటున్నారో, ఎట్లా గడుపుతున్నారో, ఒక్కొక్క రోజు, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరం. నాకైతే ఒక్క రోజు ఒక 10 రోజులాగా అనిపించేది. ఒక్క వారం ఒక 6 నెలలాగా అనిపించేది. ఒక్క సంవత్సరం ఇక చెప్పొద్దుగా అసలు. ఇప్పుడైతే నాకు రోజుకు 24 గంటలు కాదు, 48 గంటలు ఉంటే బాగుండి అనిపిస్తుంది. సూర్యుడు చిన్నగా లేస్తే బాగుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 24 గంటలు అయితే బాగుండి అనిపించేది. అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు 12 గంటలకు వస్తుంది కదా. 24 గంటలు, రోజుకు 48 గంటలు ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడేమో ఎట్లా గడుస్తాయా, ఎట్లా రోజులు వెళ్తాయా, ఎప్పుడు తెల్లారితే పోతే ఎప్పుడు ఊగుతుందా, లేయలియా అంత బాధపడ్డవాన్ని. ఏదేమైనా మీకు దేవుడు ఇక్కడ రజనక్కనిచ్చిండు, రమేష్ అని ఇచ్చిండు, మంచి మందిరం ఇచ్చిండు. వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే, లేకపోతే ఆయన సన్నిధి రోజు వెతకండి, నిత్యం వెతకండి, ఆయన బలం వెతకండి. అడుగుడి, మీకు బలం పొందుకోవాలి. బలం అంటే మెడికల్ షాప్లో దొరకదు. ఆ బలం కాదు, దేవుని బలం. దేవుని బలం అంటే కొట్టే బలం కాదు, తిట్టే బలం కాదు, శాపించే బలం కాదు, డబ్బు బలం అసలే కాదు. ఓర్చుకునే బలం. ఇప్పుడు ఏ బలం? ఇప్పుడు దేవుని నమ్మినాక ఇంకా తిట్టేటోళ్ళు ఎక్కువవుతారు, అవునా? పగబెట్టేళ్ళు ఎక్కువవుతారు, అవునా? నిందలేసేటోళ్ళు ఎక్కువవుతారు, అవునా? తాపించేటోళ్ళు ఎక్కువవుతారు, అవునా? పండ్లు కొరికేటోళ్ళు ఎక్కువవుతారు, అవునా? అంటే మరి మీరు కూడా పండ్లు కొరుకుతారా? కొరకు. అదే బలం అంటే. బలం అంటే ఏందనుకున్నావు? ఏమని పాపనేమో ఆడబోతాడు, ఎందుకు ఒకళ్ళు జోలి అనేటోళ్ళు లేరా లోకంలో? నమ్మని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా. ఇక నమ్మిన వాళ్ళు కూడా నేను మంచోళ్ళకి మంచోని, చెడ్డలో చిన్న జోలికి వస్తే మాత్రం ఊరుకోను అనేటోళ్ళు లేరా? క్రైస్తవులు లేరా? మరి అట్లా అదే బలహీనులు వాళ్ళు. ఇప్పటి నుంచి బలం పొందుకోవాలి, దేవుని వెతకాలి, నిత్యం వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. ఆయన సన్నిధి గుళ్ళల్లో ఉండదు. నువ్వు ఎక్కడ మారు మనసు పెడితే అక్కడే ఆయన సన్నిధి ఉంటుంది. హల్లెలూయా. లూకాసు వార్త 1:43 ఇలా చెప్తున్నది, నా ప్రభువు నా తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. చూడండి, ఎలిజబెత్ జకర్యా భార్య, బాప్తిస్మ యోహాను తల్లి, యేసుప్రభు తల్లి, వాళ్ళిద్దరు చుట్టాలు, బంధువులు, దగ్గర బంధువులు. ఆమె గర్భవతి అయింది, 6 నెలలైంది. 6 నెలల పిండం బాప్తిస్మ యోహాను ఎలిజబెత్ కడుపులో ఉన్నాడు. ఈమెకు అప్పుడే నెల తప్పింది.
అప్పుడే నెల తప్పింది. ఆయనకి 7వ నెల అయితే మీకు 2 నెలలు అనుకుందాం, ఆమెకి 6వ నెల అయితే మీకు 1వ నెల అనుకుందాం, ఆమెకి 8వ నెల అయితే మీకు 3వ నెల అనుకుందాం. అక్కడి బొంగనే ప్రభు తల్లి ఆమె గుర్తుపెట్టిన విషయం ఎట్లా గుర్తుపెట్టిందో, ఎంత పవర్ ఉంటుందండి. కొంతమందికి అయితే ఉత్తరం గుర్తుపడతారు, గుర్తుపెట్టి మర్యాద ఇచ్చింది తెలుసా. కొంతమంది అయితే గుర్తుపట్టంగానే తిట్టేటోళ్ళు ఉన్నారు తెలుసా. పడిపడ్డాడు ఇప్పుడు ఎలా కానీ ఫాలో వస్తుండండి, చుట్టాలను తిడతారు, పాస్తాలను తిడతారు, ఇంకా ఇష్టాలను తిడతారు, ఎట్లా పడితే అట్లా లోపల తిడతారు. మళ్ళీ పైకి బాగున్నావు అక్క బాగున్నావు అంటారు, లోపల తిట్టుడే. ఇప్పటి నుంచి మీ ఇంటికి ఏ చుట్టాలు వచ్చినా, ఏ పాస్టర్ వచ్చినా, ఏ విశ్వాసం వచ్చినా, ఇప్పటి నుంచి ఎవరైతే తిట్టకుండా అనకుండా ప్రేమగా సహించుకుంటారో వాళ్ళు చూడండి, వాళ్ళే బలవంతులు. అంటే ఎవరు అనుకున్నావు అట్లా. ఇప్పటి నుంచి అనకండి, అయిపోయింది తెలుసు తెలియక అన్నారు, అయిపోయింది. ఇప్పటి నుంచి అనకండి ఎవరిని. వింటున్నారా? నేను ఒకళ్ళ ఇంటికి ఇట్లా దర్శించడానికి పోయినా. వాళ్ళ ఇంట్లో క్రైస్తవులు, వాళ్ళ ఇంట్లో అన్ని జనులు కిరాయికుంటారు. నేను పోగానే ఆ ఇంటి యజమాని చెప్పింది, అయ్యగారు మా ఇంట్లో కిరాయికుంటారు, వాడు ఏం భర్తో కానీ భార్యను లేపెత్తేస్తాడు, లేపి కింద బరులు మన ఎత్తేస్తాడు, వాడేం మొగడు అన్నది. ఏం మాట్లాడుతానమ్మా, ఆమెను విలువిటు అన్న వచ్చింది. అమ్మా నిన్నటి భర్త ఎత్తేస్తాడు అన్నమాట. అవును, నువ్వే చెప్పు నిజంగానే. ఆ మొత్తాలనే భర్త స్వరం కొంతమంది దగ్గిన తుమ్మిన భర్త దూతాన్ని గుర్తుపడతారు. అవునా అంటే అన్నాడు అనుకో, ఈ మహా హుషారు, పాడుపడ్డాడు వస్తాడు, మొదలష్టపడి వస్తాడు అని తిట్టుడే మొదలేగా. ఆ స్వరం వినంగానే చెవులు పడంగానే ఏమే బజార్లో ఆయన స్వరం వినంగానే తిడుతుందా లేదా అడుగుమని ఇప్పుడు అన్నా. ఏమన్నా తిడతా అన్నది. మరి ఇంకేం తెచ్చినాక ఎత్తేస్తే సరిపోయేది దానికి. మీరు కనుక ఎప్పటి నుంచే పాస్టర్ అన్న మీ చుట్టాలన్న వచ్చినప్పుడు మీరు నోట్లో లోపల అనుకోండి, ఇక మీ సంగతి చూస్తాను. నవ్వుడు కాదు, నువ్వే చెప్తావు మళ్ళీ రేపు. అయ్యగారు అన్నా కూడా నేను నా నోరు ఎందుకు ఆగలేదు, నా మనసు ఎందుకు ఆగలేదు, తెచ్చినాకనే నాకు సరిగానే జరిగింది. కడుపాయనే అనేటోళ్ళు కొంతమంది, నడుమాయన అనేటోళ్ళు కొంతమంది. ఇప్పుడు దెబ్బల మీద దెబ్బలు దొరుకుతాయి. దెబ్బలు కాలం వద్దా? మీకు మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా ఎప్పుడు ఏదో ఒకటి ఉండాలన్నా. ఆరోగ్యంగా ఉంటే నువ్వు లోపల సైలెంట్గా ఉంటేనే ఉంటుంది, లోపల నిశ్శబ్దంగా ఉంటేనే ఉంటుంది. దేవుని బలం ఉంటేనే అది సాధ్యం. దేవుని బలం లేకపోతే అది మన వల్ల జరిగే పని కాదు. ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చటానికి ఎలాగూ ప్రాప్తించాను. ఏమో వస్తే చుట్టం వస్తే సంబరపడదా? మనలాగా తిట్టిందా? సంబరపడాలి. మీరు వింటున్నారా? హల్లెలూయా. కీర్తన 4వ కీర్తన 8వ వచనం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసదు. చూసాను, ఒంటరిగా ఉన్నా. ఇక్కడ అంటాడు 4వ కీర్తన 8వ వచనంలో ఏమని? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును. చాలామందికి నెమ్మది లేదు, చాలామందికి నిద్ర పట్టడం లేదు. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉన్న, నీవే నన్ను సురక్షితముగా. వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు భయం, అబులు గబులు, దడ, ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారనుకో, భర్త ఊరిపోయింది అనుకో, గారు అసలు నిద్రే పట్టణంలో ఉన్నారు కొంతమంది. దేవుడు నిన్ను నెమ్మది ఇవ్వడానికి వచ్చాను, దేవుడు నీకు సుఖం ఇవ్వడానికి, శాంతి ఇవ్వడానికి వచ్చాను. చాలామంది సుఖశాంతులు అనుభవించడం లేదు. అంతమంది మనం అక్కడ ఒక వాక్యం చదువుకున్నాం, నేను బ్రతుకు దినములని కృపాక్షములు నా వెంట, మరి చిరకాలం నేను యెహోవా మందిరములో. చిరకాలం అంటే ఎప్పటికీ, సదాకాలం అని అర్థం. కనుక దేవుడు నన్ను ఎందుకు రక్షించిందంటే మనం ఇలాంటి కృప పొందటం కొరకే. కనుక దయచేసి అతిశయించే మీరు
వింటున్నారా? దేవుని బట్టి అతిశయించాలి. దేవుడు మీకు ఏదైనా పని చెప్తే ఆలస్యం చేయకూడదు. యెషయా గ్రంథం 52:12 ఇలా చెప్తున్నది, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమున కావలు కాయును. ఏదైనా పని చెప్తే ఎమ్మటే చేయరట మీరు. అందుకొరకే మీకు అప్పులు అట్లనే ఉంటున్నాయి, మీ కష్టాలు నష్టాలు అట్లే ఉంటున్నాయి, మీ వ్యాపారాలు వర్ధిల్లటం లేదు. సామెతలు 19:23 చెప్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం. అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బతుకు. ఏ అపాయం జరగదు మీకు. వింటున్నారా? ఏ అపాయం జరగదు. దేవుడు మిమ్మల్ని, వింటున్నారా, అపాయం లేకుండా కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే పొద్దున్నే బలం వెతకాలి, ఆయన సన్నిధిని రోజు వెతకాలి. పొద్దున్నే లేవటమే, ఏం ప్రార్థన చేయకండి, బలమీదేవా 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 అని అడగండి. హల్లెలూయా. నాకే జ్వరం వస్తుంది, ఏం ప్రార్థన చేస్తే వాళ్ళంతా నొప్పులే అని అట్టే పండుతారా బలహీనంగా? ఎవరైనా వచ్చి 2 అలా కొద్దిగా తినవే అని ఒక్కసారి కసురుకుంటారు. ఒక్కసారి అది బలమా? అది బలం. ఒక్క రొట్టె తినవే అనగా నువ్వు కంజమా అని తిట్టు చేస్తారు. అది బలమా? నేను నల్లగొట్టినా నీకు చింత చచ్చినా పులుపు చావదా? ఎప్పుడు చింత చచ్చినా అట్లా అంటారు కదా, అట్లా చేస్తున్నా మనం. ఇంకెట్లా బాధలు పెట్టాలి నేను? నువ్వు స్మూత్గా మాట్లాడలేదా, మెత్తగా మాట్లాడడం లేదా? దయచేసి అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా జీవసాధనం. నువ్వు భయం భక్తి కలిగి ఉంటేనే మీరట ఇప్పటి నుంచి భయభక్తులు కలిగి దేవుని మీద ఆధారపడితే మీకు అన్ని భయం భక్తి ఉంటే చాలట, మీకు అన్నీ పైనుంచే వస్తాయట. చెప్పండి, అన్నీ పైనుంచే వస్తాయి, మీ ఇష్టం. పైనుంచి అంటే అర్థం తెలుసా? ఆకాశం తెరవబడి దర్శనం కలిగాను అని రాసింది కొత్త నిబంధనలో. ఎక్కడ దర్శనం వచ్చినా ఆకాశం తెరవబడుతుంది, దర్శనం వస్తుంది. ఇప్పుడు యేసు గెత్సేమనే తోటలో తండ్రి ఈ గిన్నె నా ఎదుట తొలగించమన్నాడు. వెంబడే పైనుంచి ఆయనకు సాయం ఇచ్చింది. ఆకాశం తెరబడి దేవుని దూత కనబడ్డది. దేవుని దూత కనబడి ఆయన బలపరచను అని లూకాసు వార్త 22:43 రాసి ఉంటుంది. కనుక దయచేసి చదవండి. ఆకాశం తెరవబడినది రాసి, అప్పుడు పరలోకమందు ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను. మీకు ఏ సహాయమైనా పైనుంచి సెలవు వస్తుంది. ఎప్పుడు? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటా జీవసాధనము. అది కలిగిన వాడు తృప్తుడై, మీకు తృప్తి. నువ్వు దేవుని మీద ఆధారపడితే తృప్తిపరుస్తాడు. అదే మనుషుల మీద ఆధారపడితే, అదే భర్త మీద ఆధారపడితే, అదే భార్య మీద ఆధారపడితే, అది అత్తమామల మీద ఆధారపడితే, అది ప్రభుత్వం మీద ఆధారపడితే, ఇంకెవరి మీద నువ్వు ఆశలు పెట్టుకుంటే నీకు తృప్తి అసలు ఉండదు. దేవుని మీద ఆధారపడండి. నేను ప్రభుత్వం మీద ఆధారపడ్డా ఏం లాభం లేదు, ఇంకెన్నెన్నో ఉపాయాలతోటి ఆలోచన చేసినా ఏం లాభం లేదు, తృప్తి లేదు. ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి తృప్తి అనుకున్నావా? వ్యాపారం ఉన్న వాళ్ళకి తృప్తి ఉన్నది అనుకుంటున్నారా? అందమైన అమ్మాయిని, ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసిన వాళ్ళకి తృప్తి ఉన్నది అనుకుంటున్నావా? ఎవరికి లేదు. వింటున్నారా? హల్లెలూయా. మీకు భయభక్తులు కలిగి ఉంటే చాలు, తృప్తిపరుస్తాడు దేవుడు. చెప్పండి, ఏం కలిగి ఉంటే? భయభక్తులు. యెహోవా, చదవండి సామెతలు 19:23, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవసాధనం. భయభక్తులు కలిగి ఉండి నీకు అన్ని జీవన సంబంధమైన అన్ని వసతులు కలిగేస్తాడు దేవుడు. అంత మాత్రమే కాదు, అది కలిగిన వాడు తృప్తి. తృప్తి అంటే తృప్తి. అసలు ఏ అల్లరి ఉండదు, ఏ చికాకు ఉండదు, అపాయం లేకుండా. ఏ అపాయం కూడా నీ దగ్గరికి రాదు. హల్లెలూయా. ఇంకా జీవనం కొనసాగిస్తావు. శ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. చదవండి
గలితీయులకు రాసిన పత్రిక 3:17. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. బాగా జాగ్రత్తగా వినండి. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. దేవుడు పాత నిబంధన కొట్టివేసిండు. పాత నిబంధన పాటించిన అవసరం లేదు. పాత నిబంధనలో ఆ వాగ్దానాలు అవసరం లేదు అనుకోకండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా కొత్త నిబంధనలు నెరవేరుతాయి. భూలోక వంశములన్నీ ఆశించబడుతుందని చెప్పి అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానము నిరర్ధకము చేయనంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను. అందుకొరకే యెషయా గ్రంథం 54:10 చెప్తుంది, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నిబంధన తొలగిపోదని అందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడని రాస్తున్నది. కనుక దయచేసి దేవుడు ఎప్పుడు వాగ్దానాలు తొలగించాడు, వాగ్దానాలు తీసివేయడు. అబ్రహాముకి ఏ వాగ్దానం ఇచ్చిండో మనకు కూడా అది ఇస్తాడు. ఇస్సాకు ఏది ఇచ్చిండో, యాకోబుకి ఏది ఇచ్చిండో, మన పితరులకు ఏవి మాటలు ఇచ్చిండో ఆ మాటలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. కనుక అశ్రద్ధ చేయకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చెప్తున్నది, మెట్టుకు సహోదరులారా, యోగ్యత అయిన మెప్పై నుండి ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. హల్లెలూయా. దేవుణ్ణి వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి. ఇప్పుడు క్రైస్తవ సమాజం దేవుణ్ణి వెతకటలే, ఆయన బలాన్ని కూడా. పొద్దున్నే వాళ్ళ అవసరతలు వెతుకుతున్నారు, వాళ్ళ అక్కర్లు వెతుకుతున్నారు. నాకు 20 మంది అప్పుల వాళ్ళు, 20 మంది అప్పుల వాళ్ళు అయితే మరి అప్పు తీరాలి. మొట్టమొదటి మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక అయ్యగారు చెప్పిండు, 119 కీర్తన 119 సార్లు చదువు, నీకు ఎన్ని కష్టాలు ఉన్నా పోతాయి అన్నాడు. నన్ను ఇంతేనా ఇంకేమన్నా చదవాలన్నా అన్న. మోకాళ్ళ మీద ఉండే చదవాలి, కుర్చీల మీద మంచాల మీద కూర్చొని చదువుతున్నాడు. నేను తీసుకొచ్చి మోకాళ్ళ మీద ఉండి చదువుతున్నా. చదివినంతసేపు ఏ అప్పులైనా మా ఇంటికి రాలేదు. హల్లెలూయా. చదివినంతసేపు ఏ అప్పులైన ఇంటికి రాలేదు. మోకాళ్ళు బాగా నొస్తున్నాయి. ఒక 2-3 గంటలు మోకాలు, కొత్త మోకాలు కదా, నొస్తున్నాయి. కొద్దిగా 5 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం, కొద్ది ఇట్లా గాలికి 4 గదులలో ఇట్లా ఆరాం చేద్దామని లేచిన. దైవంగానే తలుపు సప్పుడైంది. తలుపు సప్పుడైంది. 10,000 5,000 20,000. ఇప్పుడు తలుపు తీస్తే ఏ ముఖం కనబడుతుంది? ఏం జావ చెప్పాలి, నిన్నేం చెప్పినా మళ్ళీ ఇప్పుడు ఏం చేయవో చెప్పాలి అనుకుని భయపడుకుంటేనే తలుపు తీసిన. ఉన్నవా అన్నాడు. ఉన్నా. సంగతి మా పైసలు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. నా దగ్గర ఇప్పుడైతే లేవు, నాకు కూడా మార్కెట్లో రావాలి, వచ్చేటివి ఉన్నాయి. నాకు కూలర్ల దుకాణం, అలమార్ల దుకాణం, వాషింగ్ మిషన్ తయారు చేసే దుకాణం, ఇంజన్ రీబోరింగ్ ఉంటున్నారా, లూనా ఇంజన్ నుంచి బుల్లెట్ వరకు నేను రీబోర్ చేస్తా. ఇంకా వెల్డింగ్, ఇసంటి గ్రిల్స్ చేస్తా. అసలు దుకాణం. ఇంకా 5-6 పని వాళ్ళు ఉంటారు. మెయిన్ రోడ్డు మీద హైవే, నేషనల్ హైవే 7 ఆదిలాబాద్ సిటీ సెంటర్లో దుకాణం, అలమార్లు, కూలర్లు. ఇంకా నేను ఎక్కువ సప్లై చేసే ఎంటర్ప్రైజెస్ కూడా సప్లై చేసేవాడిని. ఇంకా సప్లై ఎక్కువైపోయి పనులు బాగా చేస్తుంటే స్కీములు పెట్టి అట్లా అమ్మటానికి నిర్ణయించాను. అలాంటి బాధల్లో, కష్టాల్లో మన ఊరు కాని ఊరు వాళ్ళకి ఇచ్చినా కానీ వసూలు చేసుకోలేకపోయినా. వసూలు చేయడానికి పోతే ఇక్కడ పని ఆగిపోయేది. పని చేసుకుంటుంటే వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేకపోయేది. ఇలా ఎన్నో రకాల తిప్పలు పడి మొత్తానికి అప్పుల పాలై చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు చెప్పినట్టు చేస్తే, హల్లెలూయా, అట్లా 15 రోజులే పెట్టింది ఆ 119 సార్లు చదవటానికి. యేసు ప్రభువు శిలువలో ప్రత్యక్షం ఇట్లా ఆశ్రయిస్తూ చిరునవ్వు నవ్వుతున్నట్టు కనపడ్డాడు. ఇట్లా కనబడ్డది ఏంది, అయ్యగారు బాధలు పోతాయి అన్నాడు. కానీ అనుకొని కళ్ళు తెరిస్తే ఈ గదిలో పోతే ఈ గదిలోకి ఇట్లా శిలువ వెనక పోతుంది నడుస్తుంటే
ఇంకొక ఎటుపోతాటే ఇదేందో మళ్ళీ బాగున్నదని అప్పటి నుంచి ఆదివారం గుడికి పోతున్నాం. గుడికి పోతుంటే పోగానే అందరూ నీ దేవాలయం పాపిని 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 అని మొత్తుకుంటున్నారు. నేను అనుకున్నా పాపిని మొత్తుకుంటే బాధలను పోతాయి కావచ్చు, అప్పని తీరుతాయి కావచ్చు, అట్లా చేయాలి కావచ్చు. నేను కూడా పాపిని దేవాన్ని నా మనసు అంటుంది, నువ్వేం పాపం చేసినావు? నువ్వు బేడి తాగవు, కళ్ళు తాగవు, చుట్టు తాగవు, సిగరెట్ తాగవు, గుట్టుక తినవు, పాన్ తినవు, ఈ తిరుగులు లేదు, ఆ తిరుగులు లేదు, ఎందుకు నువ్వు అట్లా అంటున్నావు? వాళ్ళు చేస్తారు కావచ్చు అంటున్నారు. నన్ను ఊకో, నా బాధలు నాకునే, నేను పాపిని అనుకుంటే నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నా అప్పులు తీరుతాయి, ఊకో అన్న. నా మనసు మాత్రం నువ్వేం పాపం చేయలే అంటుంది. బైబిల్ చదువుతుంటే ఒక రోజున ఈ జనులను ప్రజలతో గణపరచదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని రాశాను. మళ్ళీ యేసుప్రభువుకు దర్శనమైన, యేసుప్రభువుకి రాజవస్త్రాలు లేవు, యేసుప్రభువుకు ఒక సింహాసనం లేదు, యేసుప్రభువుకు మరి ఒక మహిమ కిరీటం లేదు. మామూలు రాజులకే కిరీటాలు ఉంటాయి, దేవుడు ఎట్లయితాడు అనుకున్నా. హల్లెలూయా. గుడికి పోతుంటే అందరూ మళ్ళీ ప్రార్థన చేస్తున్న పాట పాడుతున్నారు. వాళ్ళ మధ్యలో కూర్చున్నా, ధ్యానపూర్వకంగా పాటను జాగ్రత్తగా వింటున్నా. కొంతమంది అయితే పాట పాడితే వాళ్ళు ఏం పాడిండో వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. పొడబొడ రాగం తీసి పాడతారు, అందరు మెచ్చుకుంటే ఇంకా అర్థం కాదు వాళ్ళకు, దాని అర్థమే అర్థం కాదు, అబద్ధం కాదు, వాళ్ళ అర్థమే అర్థం కాదు. కొంతమంది వాక్యం చెప్తారు, వాళ్ళకి వాక్యం దాని అర్థమే అర్థం కాదు. అర్థమే అర్థం కాకపోతే అంత బాధలు ఎట్నే ఉంటాయి, కష్టాలు ఎట్నే ఉంటాయి. నేను మాత్రం పాటను బాగా లీనమైపోయాను. దాంట్లో లీనమైపోగానే ఆకాశం తెరవబడ్డది, సింహాసనం మీద యేసుప్రభు కూర్చొని ఉన్నాడు. నేను ఆయన పాదాల దగ్గర మోకరించున్న, ఆయన పాదం ముద్దు పెట్టుకుంటున్నా, అరికాల నుంచి మోకాళ్ళ వరకు ముద్దు పెట్టుకున్నా, నెత్తిన పెట్టుకుంటా, ఆయన పాదం నుంచి రొమ్మన పెట్టుకుంటున్నా, ఈపున పెట్టుకుంటున్నా. కళ్ళు మూస్తే అట్లా కనబడుతుంది. కళ్ళు తెరిస్తే ఆదివారం గుళ్ళోనే ఉన్నా, ఎక్కడో కాదు. మూస్తే అట్లా తెరిస్తే ఇట్లా కనబడుతుంది. అప్పటి నుంచి ఇంకా మంచిగా గుడికి పోతున్నా. తెల్లారి యెషయా కీర్తన 51 కీర్తన చదువుతున్నా. 3వ వచనంలో ఇంత రాసింది, నేను పాపంలోనే పుట్టినవాడను. పాపంలోనే 3వ వచనం 5వ వచనం 5వ వచనం నేను పాపంలో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భం ధరించను. నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంలో జ్ఞానం తెలియజేస్తున్నావు అని రాసింది. అప్పుడు నేను దాన్ని బట్టి ఇంత పెద్ద మహాభక్తుడే దావీదు, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది అంటున్నాడు. ఇక మరి నేను పవిత్రున్నా, పరిశుద్ధున్నా, నేను కూడా పాపంలో పుట్టినా, మరి ఎట్లా పుట్టినా నాకైతే తెలియదు, మా అమ్మ ఎట్లా గర్భం ధరించిందని తెలియదు, క్షమించుదేవా అనగానే నాకు ఆ రోజు నుంచి ఉపవాసం ఉండాలని ఆలోచన వచ్చింది. 3 రోజులు ఉపవాసం ఉండి, 3 రోజులు అంటే 24 గంటలు 72 గంటలు ఉపవాసం అంటే అన్నీ పక్కన పెట్టి ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని దేవాలయం పాపిని చెప్పుకుంటున్నా. ఎప్పుడైతే పాపిని ఒప్పుకొని చెప్పుకుంటున్నానో, హల్లెలూయా, పాపిని ఎప్పుడైతే చెప్పుకొని ఒప్పుకుంటున్నానో, హల్లెలూయా, ఒక్కరోజు గడిచింది, 2 రోజులు గడిచింది. 3వ రోజున నేను ఒక్కనే ఉన్నా. 3వ రోజున మా సంఘస్థుడు కానీ దేవుడు నన్ను నీతో కూడా ఉండమని వచ్చిండు. ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నాకు గాఢ నిద్ర వచ్చింది. 3 రోజుల నుంచి అన్నం తింటలే, నీళ్ళు తాగలే, ఓంగడం మింగలేదు, నిష్ఠగా ఉన్నా. హల్లెలూయా. నాకు ముస్లిమ్స్ మంచి స్నేహితులు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళు పండగలకు వాళ్ళ ఇంటి వ్యక్తిలాగానే వాళ్ళ ఇంట్లో కలిసిమెలిసి ఉంటాను నేను. అమ్మకు 4 కొడుకులు, నేను కూడా ఒక కొడుకులాగా చూస్తుంది. అయితే వాళ్ళు పండుగలకు కూడా మింగరు. నేను అనుకున్న వాళ్ళు ఉత్తుదానికి అంత నిష్టగా ఉంటారు. ఇంక ఇదైతే వేస్తేవాడు ఇంక దర్శనమేండు. నేను కూడా అసలు కూడా మింగకుండా, అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా, ఏం ముట్టకుండా 3 రోజులు ఉపవాసం 3వ రోజున అయిపోతుంది. నాలుకంతా ఎండకపోతుంది, తడవుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అనుకున్నా మళ్ళీ నీళ్ళు తాగితే నేను అనుకున్నంత చెడిపోయినట్టు అవుతుంది. నీళ్ళు తాగొద్దు అనుకున్నప్పుడు తాగొద్దు కదా, మళ్ళా నా వ్రతం అంతా చెడిపోయినట్టు అవుతుంది. దేవా మరి ఎట్లా చేస్తాడని ఒక లవంగం ఉంటే నోట్లో వేసుకుంటే నీళ్ళు ఊరుతాయి కదా, లవంగం ఉంటే బాగుండు అనుకో. నా బైబిల్ కూడా కాదు అది.
ఆయన వేరే వాళ్ళ బైబిల్ ఇట్లా తెరిచాను. లవంగం బైబిల్ తెరవగానే అక్కడ లవంగం ఉన్నది. దాంట్లో లవంగం. నేను అడిగిన ఆయనని, ఆ బైబిల్ ఆయన, దీంతో నువ్వు లవంగం పెట్టినావా అన్న. నేను ఎందుకు పెడతా లవంగం, బైబిల్ ఎందుకు పెడతాను. అది నోట్లో వేసుకున్నా, కొద్దిగా నీళ్ళు ఊరినాయి. హల్లెలూయా. అట్లా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక 3వ రోజు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నాకు ఎందుకో గాఢ నిద్ర వచ్చింది. అప్పటికి 71 గంట అయింది. 72వ గంటన నేను గాఢ నిద్ర వచ్చి అక్కడ పడుకున్న ఆ సాపలో. ఆయన ఆమెను ఎప్పుడన్నాడో నాకు దిగ్గున మేలుకొచ్చింది. ఆ మేలుకొచ్చినప్పుడు నా నోటి నుంచి నాకు తెలవకుండానే నా నామం కొనుక్కొను నిద్రపోదని శబ్దం వచ్చింది. కలవరిస్తే ఎట్లా మాట్లాడతారో వాళ్ళు తెలవకుండా అట్లా నేను మేలుకొతోటి ఉన్నా. నా నోటి నుంచి నా నామం కొనుకదు నిద్రపోదని శబ్దం వచ్చింది. ఇది బైబిల్ ఉన్నది కావచ్చు అంటే మాట అని ఆయన అడిగితే, ఆయన కూడా చదువుకున్నవాడు కాదు. ఆయన ఎక్కడ ఉన్నదో చూసానంటే ఇద్దరం కలిసి తిరిగి చూస్తే 121 కీర్తనలో 4వ వచనం రాసి ఉంటుంది. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు. అన్నిటికంటే ముందు నేను చచ్చిపోదాం అనుకున్న రోజు అసలు దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా, వాడు ఉంటే పండుకున్నాడా, నిద్రపోతున్నా అనుకున్నా కదా. అప్పటికే నేను 3 నెలలు అయింది గుడికి పోబట్టి. 3 నెలల్లో ఆ రోజు దేవుని యొక్క వాక్యం నా నోటి నుంచి వస్తే ఇక అప్పటి నుంచి మంచి గుడికి పోతున్నాం. మరి నాకు పాపం అంటే ఏందో, నీతి అంటే ఏందో, తీర్పు అంటే ఏందో అర్థమైంది. పాపాలను చెప్పుకొని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం తీసుకున్నా. మా అయ్యగారు అడిగాను, ఉపవాసం ఉన్నావు కదా 3 రోజులు, దేవుడినితో మాట్లాడినంటే అయ్యా సాక్ష్యం చెప్తాను. సాక్ష్యం చెప్తాంటే మంటికి ఏకదాటిగా నీళ్ళే నీళ్ళు ఉన్న ఒక్క కొడుకు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో, పెద్ద కొడుకు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడుస్తాను నేను. ఎందుకు పాట పాడుతుంటే ఏడుపు వస్తున్నది, వాక్యం చెప్తుంటే ఏడుపు వస్తున్నది, అయ్యగారు వాక్యం చెప్తే ఏడుపు వస్తున్నది, నేను సాక్ష్యంతో ఏడుపు వస్తున్నది, ఎవరైనా బైబిల్ చదువుతుంటే ఏడుపు వస్తున్నది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప మన మీద ఉన్నది. దేవుని దయాదాక్షలు మన మీద ఉన్నాయి. ఆయన కనికరం మన మీద ఉన్నది. అశ్రద్ధ చేయకండి. మిమ్మల్ని అందరినీ దేవుడు మా బాధలు తీసినట్టే మీ బాధలు తీస్తాడు. ఆ తర్వాత అమ్మటే దేవుడు సేవ కొలిస్తే బైబిల్ కాలేజీకి వెళ్ళినాం. ఆ తర్వాత బైబిల్ కాలేజీలో పరిశుద్ధాత్మ పొందుకున్నాం. నేను ఇండియా మిషన్ సంఘంలో రక్షించబడ్డా. కొంతకాలం బాప్టిస్ట్ మొట్టమొదటి బాప్టిస్ట్ ఇండియా మిషన్లో తీసుకున్నా. తర్వాత బాప్టిస్ట్ అవసరం కొంతకాలం ఉన్నా. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ బైబిల్ కాలేజీకి వెళ్ళి బైబిల్ కాలేజ్ చేసిన తర్వాత సేవ ఎక్కడ చేయాలి దేవ అంటే కరీంనగర్ జిల్లాలో సేవ చేయమంటే వచ్చినాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు తోడున్నాడు. మా అప్పులన్నీ తీరినాయి. మాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళిద్దరికి పెళ్ళైంది, వాళ్ళ పిల్లలకి పిల్లలు. బాబుకు 3 అమ్మాయిలు, పాపకు కొడుకు, బాబు పాప. వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారు. హైదరాబాద్లో 2 ఇళ్ళు కొనుక్కున్నారు. అసలు మాకున్న ఆశీర్వాదం మీకు కావాలని మేము వచ్చినాం అంతే. ఏదో రజనక్క రమేష్ అన్న మటన్ చికెన్ పెడతారని రాలేదు. మీ కొరకు అసలు వచ్చింది నేను. వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళ పిల్లలు లేకపోతే సభ్యునికి వచ్చిన 2 కొడుకులా 2 కొడుకులు వాళ్ళకు. అదొకరు ఆయనకి, ఇదొకరు ఆయనకు. లేకపోతే ఇల్లు ఒక ఆయనకి. మరి ఇంకా ఇంకా ఎంత దీవెన ఉన్నది. మేము వచ్చిందంతా మీ కొరకు వచ్చినాం. మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో ఏమో. ఏం లేదు, బలం పొందుకోవాలి. పొద్దున్నే వింటున్నారా? కొబ్బరికాయ అవసరం లేదు, వేసేదేవానికి పైసలు అవసరం లేదు. ప్రార్థన చేయాలి పొద్దున్నే. ప్రార్థన చేయాలి. అమ్మ మాకు 25 ఏళ్ళ సంది తెలుస్తాం. మాకు వాళ్ళ బాప్తిస్తుంటే పిల్లలు చూసాను. వాళ్ళ పిల్లలు లేకపోతే అట్లా ముసలాన్ని పక్కన పెట్టింది. మీరు కూడా అట్లా చేయాలి. అట్లా అన్నారా? చూసాను.
నేనైతే నేనైతే రేషన్ దుకాణంలో తెల్ల కార్డు పట్టుకొని లైన్లో నిలబడేది. దేవుని నమ్మినాక కూడా 4 గంటల వరకు. అదే గారు దేవుని నమ్మినాక 4 గంటల వరకు ఎందుకు అట్లా అంటే, నేను నమ్మిన ఆయన నన్ను నమ్మలే. ఇంకా చెప్పండి, నేను నమ్మిన కానీ ఆయన నన్ను నమ్మలే. మిమ్మల్ని కనుక ఏజాడు నమ్మిండి అనుకో, మీ దరిద్రం పోయినట్టే. మరి ఎప్పుడు నమ్ముతుంటే రోజును బలం అందుకుంటే నమ్ముతాడు. అబ్బా నిన్న వాక్యం అనేది రోజు బలం అడుగుతున్నది, ఇక అట్లనే ఇవన్నీ నమ్మాలనుకుంటాడు. అంతే, నమ్మాలనుకుంటే మీ బాధలన్నీ పోతాయి. మీరు దేవుని నమ్మిన మంచిదే. మిమ్మల్ని దేవుడు నమ్మాలా వద్దా? నమ్మాలంటే మీరు వాక్య ప్రకారం ఉంటే పొద్దున్న బలం పొందుకుంటే ఏం తప్పు చేయరు. మరిగా ప్రార్థన చేసుకుందాం. దేవాన్ని బలం నాకు కావాలి అని అడుగుదాం. వేకువ నేను వెతుకుతాను అడుగుదాం. హల్లెలూయా. ఆయన సన్నిధిని అడుగుదాం, నిత్యం అడుగుదాం. ఇదేదో కుడిక పెట్టిన రోజు కాదు, ఆదివారం రోజు కాదు. హల్లెలూయా. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయ మీ మీద ఉన్నది. ఆయన వెతకండి, ఆయన బలాన్ని వెతకండి, నిత్యం వెతకండి, ఆయన సన్నిధిని వెతకండి. దేవుడు మిమ్మల్ని బలం ఇవ్వటానికే అనుకున్నాడు, దేవుడు మీకు శక్తి ఇవ్వటానికే అనుకున్నాడు. కనుక అశ్రద్ధ చేయకండి. యెహోవా నువ్వు జనములు వృద్ధి చేసేటివి, దేశం యొక్క సరిహద్దును విశాలపరిచితివి, నేను నువ్వు మయపరుచుకుంటువి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మీ ద్వారా అనేక మంది రక్షించబడాలని కోరుతున్నాడు. మీ ద్వారా నీతిమంతులు వృద్ధి చెందాలి, మీ ద్వారా పరిశుద్ధులు వృద్ధి చెందాలి, మీ ద్వారా సంపూర్ణ వృద్ధి చెందాలి. మీ కుటుంబాల్లో అనేక మంది మారాలి, అనేక మంది రక్షించబడబోతున్నారు. ఇప్పటి నుంచి మీ బంధువులు అనేక మంది దేవుని నమ్ముకోబోతున్నారు, మీ ఇరుగు పొరుగు వారు దేవుని నమ్ముకోబోతున్నారు. అవును. జనములు వృద్ధి చేసేది. యాకోబును వృద్ధి చేసిండు, అబ్రహామును వృద్ధి చేసిన దేవుడు నిన్ను వృద్ధి చేస్తున్నాడు. అబ్రహాముకి 8 మంది కొడుకులను ఇచ్చిండు. వృద్ధి కాదా అది? అన్ని రకాలుగా అప్పటికే దీవించిండు. ఆ ఒక్క కొరత కూడా తీశాడు. నీకు కూడా ఏ కొరత ఉన్నదో ఆ కొరత దేవుడు తీయబోతున్నాడు. అవును. నీవు జనమును వృద్ధి చేసేటివి. అవును. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను, లోతు అతనితో కూడా వెళ్ళను. బయలుదేరినప్పుడు 75 ఏళ్ళ ఈడు గలవాడు. అంత పెద్ద వయసున్న అతను వెళ్ళినప్పుడు నువ్వెందుకు బయటికి వెళ్ళావు? నువ్వెందుకు చెప్పినట్టున్నావు? దేవుడు అబ్రహాముకు అన్యాయం చేశాడా? నువ్వు దేవుని బట్టి అతిశయించాలి. అశ్రద్ధ చేయకండి. ఆయన బలాన్ని పొందుకోండి, ఆయన సన్నిధి పొందుకోండి. నిత్యమైన బలాన్ని వెతకండి, యెహోవాను వెతకండి. దేవుని నమ్మిన మనం ఆయన బలాన్ని పొందుకోక బలహీనంగా ఉండటం మూలంగా ఆశించబడకపోతున్నాం, స్వస్థత పొందుకోలేకపోతున్నాం, అప్పులు తీరకపోతున్నాయి, ఇండ్లు కట్టుకోలేకపోతున్నాం, పిల్లల్ని కనలేకపోతున్నాం, పిల్లల్ని పోషించలేకపోతున్నాం, చదివించలేకపోతున్నాం. సహోదరి సహోదరులారా, అశ్రద్ధ చేయకండి. ఆయన కృప నీ మీద ఉన్నది, ఆయన దయాదాక్షలు నీ మీద ఉన్నాయి. అశ్రద్ధ చేయకండి. 400 సంవత్సరాలు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే అదే జీవసాధనం. దేవుని దగ్గర నుంచే మీకు అన్ని సప్లై రాబోతున్నాయి. ఇప్పటి నుంచి ఎవరైతే ఇప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉండబోతున్నారో, సింహపిల్లి ఏమి గలవై ఉంటే కానీ ఆయన భయభక్తుల వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఇప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉండండి. ఇప్పటి నుంచి బలం పొందుకుంటేనే భయభక్తులు కలిగి ఉంటావు. దేవుడే మిమ్మల్ని పోషించబోతున్నాడు, దేవుడే మిమ్మల్ని సంరక్షించబోతున్నాడు, దేవుడే మీ అప్పులు తీర్చబోతున్నాడు, దేవుడే మీ కుటుంబాలను వృద్ధి చేయబోతున్నాడు, దేవుడే మీ సంఘాలను అభివృద్ధి చేయబోతున్నాడు. అవును. అయితే ఆయనకు భయభక్తి ఉండాలి. భయభక్తి కలిగి ఉండటానికి ఇష్టపడండి. దేవుని బలం పొందుకోండి. దేవుని బలమే భయభక్తి అంటే. బలం లేకుండా ఎవరు భయభక్తి కలిగి ఉండలేరు. అవును. సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రం చెప్పేది ఏది కూడా నిరర్ధకం కాదు. ధర్మశాస్త్రంలో ఏ ఆశీర్వాదాలు రాయబడి అవన్నీ మనం స్వతంత్రించుకోవడానికి కేవలం భయభక్తులు కలిగి ఉండటమే. ఇప్పటి నుంచి భయభక్తులు కలిగి ఉందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశ్రయించును గాక. అశ్రద్ధ చేయకండి. నువ్వు నెమ్మదితో నిద్రపోవాలని,
నువ్వు ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉండాలని ప్రభు తల్లి నా వద్దకు వచ్చుటకు నాకు ఎలాగూ ప్రాప్తించను. తనగకండి, గురవకండి. పరిశుద్ధులు మీ దగ్గరికి నీతిమంతులు వచ్చినప్పుడు నీతిమంతులు చేసుకున్నాడు నీతిమంతుని ఫలాన్ని పొందుతాడని, నా నామాలు ఎవరు గిన్నెడు మంచినిస్తారో ప్రతిఫలం పోగొట్టుకోరని రాయబడినది. దేవా నా తప్పేందుకు క్షమించమని అడగండి, అశ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. ఒక సేవకురాలు ఇక్కడ మరి సేవకుల మీద తప్పులు పెట్టే స్వభావం ఉన్నది. ఇప్పటి నుంచి అది మానేయాలి. ఒక అప్పుల బాధతో ఉన్నారు, దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకాలు నొప్పితో ఒక అమ్మ మోకాలు నొప్పితో బాధపడుతుంది. ఆమె ఇప్పటి నుంచి నోటి మాటలు జాగ్రత్తగా బిగబట్టుకుంటే ఆమెకి ఇప్పుడే స్వస్థత కలగబోతున్నది. దైవభక్తిని సాధకం చేయాలి, కోపం మానాలి. మీరందరూ కూడా దీవించబడబోతున్నారు. మీ అందరూ కూడా మీకున్న సమస్యలన్నించి విడుదల పొందబోతున్నారు. కేవలం భయభక్తులు కలిగి ఉండటమే దానికి మూలం. దేవా ఇప్పటి నుంచి నేను భయభక్తులు కలిగి ఉంటానయ్యా. తీర్మానం చేద్దాం. దేవా ఇప్పటి నుంచి భయం భక్తి కలిగి ఉంటానయ్యా. తీర్మానం చేద్దాం. అవును దేవా నువ్వు జనమును వృద్ధి చేసేటివి, నన్ను వృద్ధి చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేశం యొక్క సరిహద్దులు విశాలపరిచితివి, నిన్ను ఇంకా విస్తరింపజేయాలని కోరుతున్నాడు. నిన్ను నీవు మహిమపరచుకుంటువి, అవన్నీ దేవుని మహిమ కొరకే నీకు ఉచితంగా చేయబోతున్నాడు. నువ్వు వృద్ధి పొందితే దేవునికి మహిమ, నువ్వు విస్తరిస్తే దేవునికి మహిమ. అయితే నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. గర్వాన్ని దగ్గర రానియద్దు, అహంకారాన్ని దగ్గర రానియద్దు, చెడుతనాన్ని దగ్గర రానియద్దు, కుటిలమైన మాటలు చెడుతనం దగ్గర రానియకూడదు. తీర్మానం చేద్దాం. ఓ రిషబరి తెరవర్ష కోపం, కొంతమంది దగ్గర కోపం ఉన్నది, మానేసేయాలి. బలం పొందుకుంటే అది ఆటోమేటిక్గా పోతుంది. దేవుని స్వరం ద్వారా బలం, దేవుని దర్శనం ద్వారా బలం, దేవుని అభిషేకం ద్వారా బలం, దేవుడు కలలో మాట్లాడితే బలం, దేవుడు నిన్ను ప్రేరేపిస్తే బలం, దేవుడు ప్రత్యక్షిస్తే బలం, నీ గురించి ప్రవచనం ఇస్తే బలం, దేవుని వాక్యానికి సరిపోని వాక్యాన్ని చెవులకు వినబడితే బలం. మిమ్మల్ని అందరినీ దేవుడి ఇప్పటి నుంచి బలవంతులుగా అయితే పొద్దున్నే వేకునే ఆయన వెతకాలి, ఆయన నిత్యమైన వెతకాలి. ఇప్పటి నుంచి ఎవరైతే పొద్దున్నే ఆయన వెతుకుతున్నారో దేవుడు వారిని బలవంతులుగా చేయబోతున్నాడు, శక్తిమంతులుగా చేయబోతున్నాడు, జ్ఞానంతో నింపబోతున్నాడు, ఓపికతో నింపబోతున్నాడు, సహనంతో నింపబోతున్నాడు. సహోదరి సహోదరులారా, ఉదయకాలంలో దేవుని వెతకాలి. దేవా నన్ను క్షమించమని అడుగుదాం. ఆయన దయ నీ మీద ఉన్నది. నీ బాధలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. నీ కష్టాలన్నిటి నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. అవును. ఓ రే బాషా బార కబాలర తరబరష. ఆయన నీ కొరకు సిలువ వేయబడింది, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది. నీ రక్షణ కొరకే, నీ ఆశీర్వాదం కొరకే దేవుని ఎన్నుకున్నాడు. దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించట్లేదు. నీ వంశం నుంచి దేవుని నిన్ను పిలిచాడు, నీ కుటుంబం నుంచి దేవుని నిన్ను పిలిచాడు. దేవుని మహిమని మీదకి వచ్చింది, ఆయన మహిమని మీదకి వచ్చింది, ఆయన ప్రసన్నత నీ మీదకి వచ్చింది. సహోదరి, అవును. నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే తల్లి నన్ను గర్భం ధరించింది. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను పాపిని కాదనుకున్నా, నన్ను క్షమించయ్యా. సోదరి, దేవుని కృప నీ కొరకు ఎదురు చూస్తున్నది. నీకు ఇప్పటి నుంచి పైనుండి సహాయం దొరకబోతున్నది. నీ దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి సహాయం రాబోతున్నది. ఏ మానవుడు నీకు సహాయం చేయడు. ఏ మనుషుల మీద ఆశ పెట్టుకోకు, ఎవరి మీద ఆశ పెట్టుకోకు. ఏ భర్త నీకు సహాయం చేయడు, ఏ భార్య నీకు సహాయం చేయదు, ఏ తల్లిదండ్రులకు సహాయం చేయరు, ఏ అత్తమామలకు సహాయం చేయరు, ఏ ప్రభుత్వం నీకు సహాయం చేయదు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మీ బాధలను తీసివేయబోతున్నాడు. మీకు పైనుండి సహాయం రాబోతున్నది. ఎవరైతే లోబడుతున్నారో పైనుండి సహాయం రాబోతున్నది, పైనుండి శక్తి రాబోతున్నది. పైనుండి శక్తి పొందుకోండి. పైనుండి శక్తి రాబోతుంది. ఫుల్ పైనుండి శక్తి పొందుకోండి. ఆకాశం తెరవబడింది. పొందుకోండి. ఫుల్. ఎవరు కన్ను తెరిచి అటు చూడొద్దు.
బలం ఇవ్వబోతున్నాడు దేవుడు నీకు. శక్తి పొందుకోండి, మహిమను పొందుకోండి. నోరు తెరవండి. దేవుని మహిమ నీ మీదకి రాబోతుంది. అగ్ని బాప్తిస్మం, పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి రాబోతుంది. అగ్ని ఫిల్ టచ్ భాషలు రేబా కబా లరా తరా జమా రక భాషలు వచ్చిన వారు భాషలు మాట్లాడండి. రేబా రిషబా టచ్ ఫిల్ అగ్ని. పాట వచ్చిన వారు, పరిశుద్ధాత్మ పాట పాడేవారు పాడండి. రేబా కబాలర తరబర్షు నరకపు పాశం లరికాటిన